కొన్ని కొన్ని సినిమాలు ఈ మధ్య చాలా కంట్రవర్సీ అయినాయి. టికెట్ రేట్ పెంచడం వల్లే వాళ్ళు ఓటీటీకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు అంటున్నారు. మనం చెడగొట్టాం సిస్టమ్ని. సిస్టమ్ చెడగొడతల్లా. సిస్టమ్ని మనం ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే ఏం బాగుండలేదు, ఏం లేదు, తొక్కలేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు ఇవ్వట్లేదా? నేషనల్ అవార్డు సేమ్ సినిమాకి వస్తుందా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వం కూడా వచ్చింది. రెండు ప్రభుత్వాలు కదా. నీకేంటి బాధ? నువ్వెవడు మాట్లాడతానికి తొక్కలేదు. ఆంధ్రలోనే బతున్నారా? అక్కడ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుతున్న నాయకుల దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందరు మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. వీళ్ళ మమ్మల్ని గురించి మాట్లాడేది. తెలంగాణలో ఉండే ఆంధ్రాని గురించి మాట్లాడతానంటే వాళ్ళంత దరిద్రులు ఇంకెవరు లేరు. అయితే చిరంజీవి గారి బాండింగ్ మీరు వరుసగా ట్రావెల్ చేసింది ఎక్కువ. ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది అనే భావన కలుగుతూ ఉంటుంది? చాలా కోపం వచ్చింది చిరంజీవి మీద చాలాసార్లు. అంటే ఏ సమస్య వచ్చినా మీరు దాని ద్వారా మెసేజ్ పెట్టడం, దానివల్ల మీరు మళ్ళీ వైరల్ అవటం అవన్నీ మానేసి ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్లన్నీ ఏమన్నా అన్నామంటే కబుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ అరెస్ట్ అవటం ఎందుకు మనకి? పర్సనల్ ఏంటని చెప్పండి, నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆవిడ చేసుకోవటం అత్యుత్తమ నిర్ణయం నిజంగా చెప్పాలంటే. ఇవాళ ఫస్ట్ టైము నేను 50 ఏళ్ళ మా ఆవిడ మీరు సినిమా తీశారంటగా మా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, చూపిస్తారా అని అడిగింది. అంటే జగత్ బాబు లయ కాంబినేషన్ అంటే హిట్ కాంబో. సో అది ఎలాగ సెట్ అయింది? అంటే కథ అట్లా వచ్చింది. కథను బట్టి లయ కావాల్సింది వచ్చే పరిస్థితి. అంటే ఎవరైనా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ కావాలి. ఆయన కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులని అనుకుంటే లయ గారు బెటర్ అనిపించింది మనకి. ఆ క్యారెక్టర్కి లయ గారు అయితే బాగుంటారు అనుకున్నాను. లయ గారిని పెట్టుకున్నాను. దాసనారాయణరావు గారికి ఏమో నేను లేకుండా పోయాను ఆ టైంకి. ఇప్పుడు మామూలుగా అనేవాడు కాదు, ఏమయ్యా వెళ్తున్నావా, ఎందుకయ్యా, ఒక ఉండరాదు 2 నెలలు అన్నాడు. ఏదో అన్నాడేమో అనుకున్నాను. బట్ పోయినాక చాలా దాసనారాయణరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అలాగే మా మాధవరెడ్డి గారు నాకు సపోర్ట్గా ఉండారు. వాళ్ళు ముగ్గురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ ట్రెండ్ ఇది తెలుగు సినిమాకు వరమా శాపమా? పాన్ వరల్డ్ శాపం. తెలుగు సినిమాలాగా తీస్తేనే ఉంటుంది. తమిళ సినిమాలు మనమే చేసేవాళ్ళం మొదట్లో. హిందీ సినిమాలు ప్రొడక్షన్ మనమే చేసేవాళ్ళం. హిందీ సినిమా వాళ్ళు పుడింగ్లు అంటారు. అసలు వాళ్ళు ఎవరో ఎక్కడున్నారు తప్ప. హిందీ ఇండస్ట్రీ ఒక 20-25 years సర్వైవ్డ్ ఆన్ ఓన్లీ సౌత్ ఇండియా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఎవరు లిస్ట్ చూపించండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద మేస్త్రి దాసనారాయణరావు గారు అయితే, చిన్న మేస్త్రి తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన గురుగారు లాగే, ఆయన గురుగారు అంటూ ఉంటారా, ఆయనలాగే చాలామంది అంటూ ఉంటారు. అయితే ఆయనలాగే నిర్మాత, దర్శకులు, నటులు కూడా తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన తాజాగా వదల అనే సినిమాతోటి మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు నిర్మాతగా రాబోతున్నారు. ఆయన ఈరోజు ఆయన తెలుసుకోలేని, చెప్పలేని విషయాలు చాలా చాలా ఉంటాయి. అంటే ఆయన ఎప్పటి నుంచో 50 ఏళ్ళు ఇండస్ట్రీ అనుభవం. అయితే ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ తెలుసుకోవాలని ఈ ప్రోగ్రామ్ తోటి తెలుసుకోకోసం ఒక స్పెషల్గా ఆయన ఇంతవరకు చెప్పని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్, ఫస్ట్ మెయిన్ ఆఫ్టర్ గ్యాప్ వదలతో ఎందుకు రావాల్సి వస్తున్నట్టు తోసేస్తే వచ్చాను. ఇండస్ట్రీకే తోస్తే వచ్చాను. అసలు ఫస్ట్ సినిమాకే ఎవరో తోస్తే వచ్చాను, తెలియకుండా వచ్చాను. ఏదో ఉద్యోగం చేసుకున్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అవును. ఆ పరిస్థితిలో ఏదో తెలియకుండా ఒకసారి వచ్చాను. అప్పుడు మళ్ళీ మానేసి ఇంట్లో పడుకున్నా. ఇప్పుడు ఈ నిర్మాత గారు ఎవరైతే ఉన్నారో భోపాల్లో ఉంటారు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఓకే. ఒక ఫంక్షన్లో కలిశారు. వచ్చి ఆయన్నే పరిచయం చేసుకున్నారు. నాకు నేను స్టూడెంట్స్ అండి. సరే సార్ అన్నాను. తర్వాత వారం రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. వచ్చి అది ఇది మాట్లాడితే, సరే ఇక్కడ ఏదైనా ఫ్లాట్ ఉంటే కొనుక్కుందాం అనుకుంటున్నానండి అంటే, ఫ్లాట్ చూపించాను. శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఫ్లాట్ చూసారు, నచ్చింది, కొనేసుకున్నారు. మూవీ టవర్స్. ఓకే. కొనుక్కున్నాక సార్ నాకు సినిమా తీయాలని ఉందన్నారు.
తీస్తే మొత్తం పోతాయండి, మీకు ఎందుకు సినిమా? కొనుక్కున్న ఫ్లాట్ కూడా పోతుంది. ఉన్నది కూడా పోతుంది, ఉన్నది ఉంచుకున్నది పోతుంది వద్దండి. లేదు నేను తీయాలన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఆయనకి. ఓకే. రెండో ఫ్లాట్ కొనండి, ఇద్దరు అమ్మాయిలకి 2 ఉంటాయి. లేదు లేదు, రెండో ఫ్లాట్ లేదు, రెండో సినిమా తీయాల్సిందే నేను. ఒక ఫ్లాట్ ఒక సినిమా. సినిమా పోతాయండి అన్న, చేయాల్సిందే అన్నారు. అయినా ఇటు చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు అవును కదా, అవును అవును అందులో పరిచయం లేని వ్యక్తి. అవును అవును. సర్లేండి అని పోతాయని 3-4 సార్లు చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పించాను. ఆయన వినకుండా తీస్తానన్నాడు. అవునా సార్, డబ్బులు ఇచ్చినప్పుడు చేసినప్పుడు కదా అని నేను పట్టించుకోవాలి. సరే ఒకరోజు సడన్గా నా అకౌంట్కి డబ్బులు వచ్చేసినాయి, పంపించేశారు. ఓ నమ్మొచ్చు అని వచ్చిన తర్వాతే కదా మన వచ్చినాక ఏమన్నా నాకు పంపించారేంటి, మీరు కంపెనీ స్టార్ట్ చేసుకుని మీరు చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను. నాకు కుదరదు, అట్లా కుదరదండి, చరిత్ర మీదే చేయండి. ఇదేం గొడవ అండి, మీ చరిత్ర మీద మీకెందుకు, మీ డబ్బు మీ సినిమా మీ గొడవ మీరు చేసుకోండి అంటే, కాదు కాదు అని చెప్పి చేసి దీని మీదే చేయాలని పట్టుబట్టారు. అట్లా ఐ వాజ్ ఫోర్స్డ్ టు గెట్ ఇంటు దిస్. ఓకే ఓకే. అంటే ఇదివరకు ఎంతోమంది సినిమాలు తీశారు మీరు. అయితే చిరంజీవి గారి బాండింగ్, మీరు వరుసగా ట్రావెల్ చేసింది ఎక్కువ ఆయనతో. కానీ కొంతమంది దృష్టిలో ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది అనే భావన కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటలు అది మీడియాలో కానీ ఇంకో రకంగానే అది మీరే సృష్టా లేదు, ఎందుకు అట్లా మీ మీద ఎందుకు అట్లా ఉంది అంటే? మా ఇద్దరికి అసలు ఏం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఆయన పరిస్థితిలో నేను వాడు శత్రుత్వం చేసుకుని ఆయనకి పోయేది లేదు, ఇప్పుడు నాకు వచ్చేది లేదు, అంతకంటే లేదు. అవును అవును. సో ఏ రకంగానూ మా ఇద్దరికి అటువంటిది ఏం లేదు. ఎప్పుడు కనపడ్డా ఆయన ఇప్పుడు కూడా చక్కగా ఫోన్ చేసి ఏం భరతేజ బాగున్నామంటే. అవును అవును. ఎన్నో మొన్న కూడా ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టాడు, అంత బాగుంది ఇలాగే ఉండాలి, అది సంథింగ్ మంచి 4 మంచి మాటలు చెప్తే మెసేజ్ పెట్టారు. ఓకే 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 ఓకే. సో దానికి ఏముంది, మనకు అది ఏం లేదు. అంటే ఆయన ఎదుగుదలని దగ్గర నుంచి చూసి ఆయన ఫస్ట్ హీరోగా చేసిన ఫస్ట్ మీరే కాబట్టి, సో మీకు ఎలా అనిపించింది సార్ మామూలుగా ఆయన ఎదుగుదల చూసినప్పుడు? అట్లా బాగుంటుంది. సంజీవ్తో ఆ బాండేజ్ వేరు. నాకు మొదటి రోజుల్లో ఉన్న బాండేజ్ ఆయనకి నాకు ఉన్న బాండేజ్ వేరు. ఇవాళ ఆయన ఎదిగిపోయినాక నేను దూరంగా ఉంటున్నాను, మన పనులు నాకు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. మా ఇద్దరికి ఎక్కువ కలిసే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా కలిస్తే మొత్తం చాలా బాగా మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ వీటి గురించి కానీ అట్లా ఉన్నప్పుడు ఆయన దగ్గర మీరు తీసుకెళ్ళేవారండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం దీన్ని అంటే ఒకసారి ఏదో సమస్య ఉన్నప్పుడు చెప్పాను, నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరే చేయండి అని చెప్పాను. 1-2 సమస్యలు చేశారు ఆయన. ఒకసారి మీరు అనౌన్స్ కూడా చేశారు కదా, దర్శనాంధ్ర తర్వాత దర్శనాంధ్ర బుక్ రోజు అనుకుంటారు నేను చెప్పాను, ఆ రోజు చెప్పాను ఉండాలని చెప్పాను. బట్ నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారు కాదు కదా, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కాదంటే టైం నేను. ఓకే ఓకే. అంటే ఈయన చేయలేడు అనేది కాదు పాయింట్, అక్కడ టైం స్పేర్ చేయాలి కదా. ఇప్పుడు దాసనారాయణరావు గారి తలుపులు ఎప్పుడు తీసుంటాయి, అవును, ఎవరు పడితే లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే ఆడి కాఫీ, టీ, మజ్జిగ, మంచినీళ్ళు, టిఫిన్, భోజనం అన్ని పెట్టి కూర్చున్నా కానీ ఎవడైనా పర్లేదు. అవును, చిరంజీవి గారి ఇంట్లోకి మనం వెళ్ళలేం కదా, బ్రేక్స్ ఉంటాయి. నాకు మీరు చెప్తాను, నాకు ఒకటి ఉంది, నాకు చాలా కోపం వచ్చింది చిరంజీవి మీద చాలాసార్లు. ఓకే. ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక పాపం ఆయన చేస్తానికి వచ్చారు. ఆయన చేస్తా అంటే అడ్వాంటేజ్ తీసుకుని ఆయన అడ్వాంటేజ్ తీసుకుని ఆయన రాణిస్తున్నాడు అనుకుని అందరిని రానివారు కదా. ఇప్పుడు నన్ను రాణిస్తారు ఉన్నోళ్ళలో, వర్కర్స్ అందరిని రానివారు, లేకపోతే అందరూ నేను. సో నువ్వు నేను అవసరం ఉన్నా లేకపోయినా ఆయన అడ్వాంటేజ్ తీసుకుని దగ్గర డబ్బులు తెచ్చేయటం మొదలెట్టాం. ఎవరొకరికి సేవ చేయటం, అది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సేవ కాదు, నేనేం అడుగుతుంటలేదు కదా. మీకు కాదు, నేను కాదు, నేనంటే నేను మురికే నా పేరు నీ పేరు చెప్తున్నా. ఎందుకు ఆయన ఎవరికి ఇచ్చాడు మనకి అనవసరం, ఆ పేర్లు. వాళ్ళు శుభ్రంగానే ఉన్నారని నాకు తెలుసు, నాకు అనిపించినా కానీ ఈయన దగ్గరికి వెళ్ళిపోయి బేదర్పులు అరవగానే గబుక్కుని ఒక 5 లక్షల చెక్కు, 10 లక్షల చెక్కులు ఇచ్చిన రోజులు ఇట్లా పిచ్చి పనులు చేస్తే ఆయన 100 రకాలుగా ఎంక్వైరీ చేసి ఇస్తారా? ఆయన ఎంక్వైరీ చేశాను అనుకుంటూ ఉంటాడు. ఎవరిని చేస్తాడు? పక్కన నాన్న నిన్నో చేస్తాడు. పోనీ ఉంటే అవును సార్ పాప నిజం సార్ అన్నాం అనుకో, గబగబ చెక్కు రాస్తాడు. ఓకే ఓకే. సో ఇట్లా మొదట ఆ చెప్పిన సంవత్సరం తర్వాత అనుకుని మన అనవసరంగా నిరికిచ్చానని నేను చాలా బాధపడేవాడిని. ఇట్లా పేపర్లో చూస్తుంటే అడిగిన ముఖము తీసుకున్న ముఖము ఓకే ఓకే చాలా ఫ్రాడ్ కేసు అనేది అర్థమవుతా ఉండేది.
సో అట్లా జరిగి డెఫినెట్గా ఆయన తర్వాత అయినా తెలిసే ఉంటుంది గ్యారంటీగా అని తెలియకుండా అలా తెలుసుకుంటాడు తెలుసుకుని అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది కదా. అవును అంటే ఆ దిష్టి మీ దిష్టికి పోయిన మళ్ళీ ఆయన చేసినట్లు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ చేశారు, ఐ బ్యాంక్ చేశారు, మన కరోనా అప్పుడు అవి చేశారు, అవన్నీ బ్రహ్మాండమైన పనులు చేశారు. అవును. అవి ఎన్నైనా చేసుకోవచ్చు. ఇట్లా మనపట్టోళ్ళు వెళ్ళి డబ్బులు అడిగి ఇచ్చేయడం అనేది ఆయన అమాయకత్వం. అది ఆయన చీట్ చేసి తెచ్చుకున్న అతి మంచితనం. అది తెచ్చుకోకూడదు. అదే ఇండస్ట్రీకి పెద్ద అన్నాము కదా అని చెప్పి ఇట్లా పడిపోవాల్సిన అవసరం లేదు. బట్ అదే నేను చెప్పేది ఏంటంటే, నిజంగా అవసరం ఉన్నవాడు ఆయన దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉండేది కాదు. ఇట్లా కొంచెం అవకాశం ఉన్నవాడు లోపలికి వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకోవటం మొదలెట్టాం. ఓకే. సో ఆ రకంగా ఎవరికైతే ఆయన హెల్ప్ చేయాల్సిందో వాళ్ళకి చేయలేకపోయాడు, ఎవరికైతే చేయక్కర్లేదో వాళ్ళు చేయించుకున్నారు. నా ఉద్దేశం నా ఉద్దేశం అది రైట్ అవ్వచ్చు, తప్పవచ్చు. ఓకే అలా మిస్ జరిగిందంటారు మరి? మిస్ డెఫినెట్గా జరిగిందని నేను నమ్ముతున్నా. ఆయన నమ్ముతాడో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నా. ఓన్ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ ఎలా ఉంది? నాకు పెద్ద ఈ మధ్య కాన్సన్ట్రేషన్ లేదమ్మా. ఈ 8 నెలల నుంచి సినిమాలో పడ్డాను. అంటే ఏ సమస్య వచ్చినా మీరు దాని ద్వారా మెసేజ్ పెట్టడం, దానివల్ల మీరు మళ్ళీ వైరల్ అవటం అవన్నీ మానేసి ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్లన్నీ ఏమన్నా అన్నామంటే గబుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ రోజుల్లో అరెస్ట్ అవటం ఎందుకు, మనకి కాంట్రవర్సీలకి ఎందుకు? అంటే నిజంగా కాంట్రవర్సీ కాదు, నాకు ఏదో బాగుంటుంది. రోడ్డు వెళ్తాంటే రోడ్డు బాగాలేదు అన్నాం అనుకో, రోడ్డు బాగాలేదు అనగానే ఆ గవర్నమెంట్ వాళ్ళని తిట్టామనుకుంటారు. నేను గవర్నమెంట్ తిడతలా, రోడ్డు వేయొచ్చు కదా అనేది నా పాయింట్. రోడ్డు బాగాలేదంటే కూడా గవర్నమెంట్ తిట్టామనుకుంటే మనం ఏం చేస్తాం? ఇటువంటి చిన్నవి ఉంటాయి. నేను ఇప్పుడు అది కూడా మానేసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత టైం కూడా లేదు ఇప్పుడు మనకి. 8 నెలల నుంచి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ 50 years అనుభవం అంటే అసలు మామూలు విషయం కాదు. సో మెయిన్గా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత అంటే నా అదృష్టం, నేను ఎంతమంది పెద్ద 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 వాళ్ళతో పనిచేశాను, కలిసి ఉన్నాను. పని చేయకపోయిన వాళ్ళతో పరిచయాలు ఉండేవి. వాళ్ళందరూ నన్ను చిన్నపిల్లడిగా ఉన్నప్పటి నుంచి చూశారు. రైతులను ఎత్తుకుని ఆడిచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, నన్ను పెంచిన వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు నాతో పాటు పెరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది, మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఎంతోమందిని చూశాను నేను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి. ఎంతో మంచి ఉంది, ఎంతో చెడు ఉంది. అంటే మీ బాల్యంలో మీరు ఎట్లా ఉండేవారు? ఆ పుట్టిన చెన్నైలోనే కానీ మీరు? లేదమ్మా, హైదరాబాద్. చెన్నైలో 2 years ఉన్నాం అంతే. అక్కడే మొత్తం 2-3 years అంతే. మీ బాల్యం గురించి అడిగితే? అంతా ఇక్కడే స్కూల్, సికింద్రాబాద్ వెస్లీ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇంజనీరింగ్ కాలేజీ. సో 20 ఏళ్ళు చదువు ఇక్కడే జరిగింది. సినిమా పిచ్చి మీకు? సినిమా చూసే పిచ్చి, తీద్దామనే పిచ్చి నాకు ఎప్పుడు లేదు. తీయటం యాక్సిడెంట్లే, కానీ ఇందాకే చెప్పా కదా, యాక్సిడెంట్లో తీసాను. సినిమా చూడటం రోజు 2-3 సినిమాలు చూసేవాడిని చిన్నప్పుడు కూడా. నాన్నగారి ప్రభావం అసలు కొంచెం కూడా మీ మీద మనసులోనే పడలేదా? అంటే ఆయన మిమ్మల్ని వద్దనన్నా, నాన్నమ్మ వద్దన్నా కానీ కొంచెం ఎందుకో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ పడలేదు, చేయలేదు. ఈ సినిమా ఏదో సరదాగా చేసాం, తర్వాత అనుకోకుండా కొన్ని దీంట్లో కారణాలని కాదు వెళ్ళిపోయాం. అంటే ఇంట్లో అంతా సినిమా వాతావరణే కదండి ఉండేది అప్పుడు మీకు? ఉండేది, అంత బాగుండేవారు. మనకేం సంబంధం, చదువుకుంటూ ఉండే. నేను వెళ్ళేవాడిని, షూటింగ్లకి వెళ్ళేవాడిని కాదు, పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సినిమాలు మాత్రం బాగా చూసేవాడిని. చిన్నప్పుడు మీకు గుర్తుండి సినిమా థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏది? నాకు ఇప్పటికీ గుర్తుంది, హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని రాజ్కుమారి టాకీస్లో చూసా. 3D సినిమా, ఫస్ట్ 3D సినిమా ఆ రోజుల్లో. అంతకు ముందు కూడా చాలా సినిమాలు, తమిళ సినిమాలు అవి చూసాము. రోజులు మారాయిలు అవన్నీ చూసాము. మన నాన్నగారు సారథిలో మేనేజర్ కదా. ఆ టైంలో నాకు బాగా గుర్తుండ, దాంట్లో ఏదో సలసలగా ఆగుతున్న దీంట్లో మనుషులు పడటాలు అవన్నీ హౌస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లో 3D సినిమా ఆ రోజుల్లో. ఒక నిర్మాత కొడుకుగా మీరు ఇండస్ట్రీలోకి పరిచయం అయినట్టు ఆటోమేటిక్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అదే అందరికీ అలా ఆ ద్వారానే తెలుస్తుంది. అతిపెద్ద సవాల్గా మీకు ఎదురైన సంఘటన అని అడిగితే ఏం చెప్తారు? ఏది? నాకు ఎందుకో అదృష్టం, సవాళ్ళు చాలా ఎదురైన, కానీ ఎప్పుడు ఏ సవాల్కి పెద్ద ప్రాబ్లం రాలన్నాడు. దాసనారాయణరావు గారు ఆ రోజుల్లో ఆయన మాటకి తిరుగులేదు. ఆ రోజుల్లో డి అంటే డి అని ఆయనతో ఎదురు పోటాడి నేను నిలబడ్డాడిని. కృష్ణ గారు నెంబర్ 1, ఆయనతో పోటీ పిచ్చి పెట్టుకుని నిలబడ్డాడిని. సో
నాకు ఏ సమస్య ఎప్పుడు అవ్వలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం నేను సమస్యలను సీరియస్గా తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉన్నవాడిని నేనే మళ్ళీ. అవును అవును అవును. సో ఫస్ట్ థింగ్ నాకు కల్మషం ఉండి ఇవన్నీ నేను ఇదిగా చేసి ఉంటే వేరేగా ఉండేది. అవేమి లేవు కాబట్టి నాకు అటువంటిది లేదు. అవతల నేను ఎవరితో అయితే గొడవ పడ్డాను అనుకుంటారో వాళ్ళకి అటువంటివి లేవు కాబట్టి ఓకే మేము అందరం ఎప్పుడు మామూలుగా ఉన్నాం. ఓకే అండ్ నాకు ఎప్పుడు అంత పెద్ద సమస్యలు వచ్చిన సమస్యలకి డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి ఉన్నవాళ్ళు నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్గా ఉన్న మీరు నిర్మాత కావాలని ఏ క్షణంలో డెసిషన్ తీసుకున్నారు? అవి ఎప్పుడు 90లో అనుకుంటాను. అవును. అప్పుడు దాకా 90 అవును. 90లో మ్మ్. ముందు అయిపోయాము. మ్మ్. బట్ అది పెద్ద లేదు. కోతలేడు అయిపోయింది, మూడుగోలు అయిపోయింది, మరో కురుక్షేత్రం అయిపోయింది. మ్మ్. ఆ తర్వాత పచ్చని సంసారం వచ్చేటప్పటికి కొంచెం కాదు మనం సినిమా తీయాలి, ఇక్కడ ఉండాలి అనుకుంది అప్పుడు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక దర్శకుడిగా పీక్ స్టేజ్కి వెళ్ళటం, లేదా ఒక నిర్మాతగా పీక్ స్టేజ్ అత్యున్న స్థాయికి ఎదగటం, ఒక నటుడిగా ఇట్లా ఉంటుంది కదా. అలా మీరు ఆల్రెడీ మీరు దర్శకులు, నిర్మాత, మా మధ్య సినిమాలు కూడా చేశారు, మంచి నటుడు, ఎన్నో. ఎందుకు మూడిట్లో ఉన్నత స్థాయికి ఎందుకు వెళ్ళకపోయారు అంటే? ఒకటని కాదు. ఇప్పుడు నాకు నేను దాసనారాయణరావు గారు అంత టాలెంటెడ్ కాదు. ఆయన అంత టాలెంట్ అయితే అన్ని శక్తులు ఉండేవి మనకి. మనం ఒకటి చేస్తే రెండో పని సరిగ్గా చేసేవాళ్ళం. దాంతో మనకి ఓ పక్కన ఈ యూనియన్ గొడవలు, ఈ గొడవలు అన్నీ ఉండేవి. ఫెడరేషన్కి 10 ఏళ్ళు దగ్గర ప్రెసిడెంట్గా చేశాం. అవును. డైరెక్టర్స్ అసోసియేషన్ దాన్ని చేశాం. మ్మ్. ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని అదని చాంబర్ ఇవన్నీ ప్రెసిడెంట్ చేసుకుంటుండగా మ్మ్. ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికీ మ్మ్. మనకు ఒక సినిమా మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవటం, మ్మ్. మనకు ఓవర్ కాన్ఫిడెన్స్, నేను అది చేస్తే దీనికి మీద ఉండదా, ఎందుకు నేను చేయగలను అని మనం అనుకోవటం. బట్ ఇవాళ ఆలోచిస్తే డెఫినెట్గా మనకి కాన్సన్ట్రేషన్ దెబ్బతింది ఆ రోజున. ఇప్పుడు సినిమా ఎప్పుడు ఆడకపోవటం ప్రేక్షకులు తప్పు కాదు, తీసిన డైరెక్టర్ తప్పు. అప్గ్రేడ్ అవటం తీసిన కంటే మనం నేర్చుకోవటమే విజ్ఞానమే కదా. మ్మ్. సో సినిమాలు చూస్తే నేర్చుకోవటం. ఆ రోజుల్లో ఏముంది, ఎక్కడ అడిగి తెలుసుకోవటం లేదు. సినిమాలు చూస్తే రామ్ గోపాల్ వర్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన వీడియో షాప్ ఉండేది, వీడియోలు చూసి ఆయన అద్భుతమైన. అట్టగా నేను సినిమాలు చూసి నాకు వచ్చింది, నేను నేర్చుకున్నాను. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. మీరు నిర్మాతగా మారిన తర్వాత సొంతంగా చేసిన రిస్క్లు ఏంటి అంటే? అన్ని సినిమాలు రిస్కేగా. సినిమా అంటేనే రిస్క్, సినిమా ఫీల్డ్ అంటేనే రిస్క్. కానీ సినిమా అంటేనే రిస్క్. కోతల రేడు మొగుడు కావాలి, సేఫ్ బిట్లు అక్కడి నుంచి పెట్టినవి అన్ని రిస్కులే కదా సినిమాలన్నీ. మరో కురుక్షేత్రం ఒక డిఫరెంట్ కథ, ఇద్దరు గెలడీలు కమర్షియల్గా మాదిరి సినిమా. ఆ తర్వాత మన్మ సామ్రాజ్యం ఒక విచిత్రమైన సినిమా. అక్కడి నుంచి ప్రతి సినిమా డిఫరెంట్గానే వచ్చినాయి. మధ్యలో కమర్షియల్ అవుదామని కోపం వచ్చి అంత బాగుందో లాంటి 1-2 సినిమాలు తీశాను. నా వల్ల అసలు ఆడలేదు. మీరు తీసిన సినిమాలో రోజాను ఏదో తీసిన సినిమా స్వర్ణక్క. నేను రోజు షూటింగ్ వచ్చేవాడిని ఆ హౌస్లో, చాలా సూపర్ డూపర్. అది ఎలా, ఆ కాంబినేషన్ ఎలాగా, ఆ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ అది మీకు ఎట్లా? అది ఏం లేదు. ఒక రోజు నేను 2000లో 99లో నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. నక్సలైట్లు అడవిలో ఉంటే నక్సలైట్ ఎందుకు అవుతారు, సిటీకి వస్తే ఎందుకు నక్సలైట్ కాకూడదు, సిటీకి వచ్చి నక్సలైట్ సిటీలో ఎందుకు ఉండకూడదు అని చెప్పి వచ్చింది. నేను ఆ రోజు అమెరికా వెళ్తున్నా ఫ్లైట్కి. వెళ్తా ఉత్తేజ్కి ఫోన్ చేస్తే, అశోక్ తేజ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఉత్తేజ్కి ఫోన్ చేసి, అశోక్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇచ్చాడు. అశోక్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, వెళ్తా బేగంపేట వాళ్ళు ఇప్పుడు అయ్యనాడు ఆఫీస్ ఎదురుకుండా ఉంటారు, మన సోమజిగూడ ఇరానీ హోటల్ కలుద్దాం అని చెప్పి అక్కడ కలిసి ఆయనకు చెప్పా, నక్సలైటు ఇక్కడ ఉండాలి, సిటీలో ఉండాలి, దీని మీద కథ తయారు చేయమని చెప్పి ఓ పాయింట్ చెప్పి వెళ్ళిపోయా. తిరిగి వచ్చేటప్పుడు 1 month 2 monthsలో వచ్చేస్తాను రాయం. అతను అనుకున్నాడు ఈడేదో చెప్పాడు, ఈడు తీసాడో చచ్చాడో అనుకున్నాడు. అతను ఏం పట్టించుకోలేం. 2 months అయినాక నేను వచ్చా. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు కదా, ఫోన్ చేసి మాట్లాడతానికి. 2 months అయినాక రావడం ఫస్ట్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా. ఏమయ్యా కథ, అదేంటన్నా ఊరికి కామెడీ చేసాను ఏమో, వెళ్తా డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి చెప్పి వెళ్తే కామెడీ అంటావు ఏంటరా బాబు అని చెప్పి అప్పుడు వండటం మొదలెట్టాం. అప్పుడు నేను ఒక చిన్న ఆర్డర్ వేసి వాళ్ళకి ఇచ్చినాక, అతను తమ్ముడు ఉన్నాడు ఇంకో తేజ్, అతను అశోక్ తేజ్, చంద్ర తేజ్ అనుకుంటా. ఇప్పుడు మన యాదాద్రి అంత డిజైన్ అంతా చేసిన వాస్తు అంతా చేస్తున్నాడు. అతను కూర్చొని రాశాడు, ఇతను కూర్చొని మొత్తం తయారు చేశారు దాన్ని. ఆ తయారు చేసినాక దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ హరినాథరావు గారి దగ్గర మళ్ళీ రాయించి, డైలాగులు అవి రాయించి
అప్పుడు సినిమా బాగా ఆడిన సినిమా అది. అప్పుడు షూటింగ్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కలుస్తుండే. ఏంటి అప్పుడు పోయిన డబ్బులని దాంట్లో రికవరీ అయినాయి 54 లక్షలు ఆ రోజుల్లో టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఓహో, సో దాంట్లో చాలా పాత అప్పులన్నీ కట్టేసాం ఆ రోజు, ఓకే ఓకే మేజర్గా బయటపడ్డాం. ఓకే ఓకే. మీ కెరియర్ ప్రారంభంలో మీకు మార్గదర్శకంగా చేసిన వ్యక్తులు ఎవరు, గురువులు ఎవరు? అంటే సపోర్ట్ చేయడం వేరు, ఇది వేరు కదా. అంటే నాకు బాలచంద్ర గారు అంటే ఇష్టం, ఓకే. మణిరత్నం గారు అంటే ఇష్టం. నాకు వాళ్ళిద్దరు సినిమాలన్నా వాళ్ళలాగా తీయాలని కోరిక. నేను ఒక సినిమా కూడా వాళ్ళలాగా తీయలేదు. అదే. తెలుగులో విశ్వనాథ్ గారు అంటే విపరీతమైన ఇష్టం. విశ్వనాథ్ గారి సినిమాలన్నా, విశ్వనాథ్ గారి ఏ పాయింట్లు ఏమన్నా కానీ విపరీతమైన ఇష్టం. నాకు వాళ్ళ ముగ్గురిని నేను ఏ రకంగానూ ఒక సినిమాలోనే వాళ్ళలాగా తీయాలని ప్రయత్నం. భారతీరాజా గారు కూడా ఇష్టం. భారతీరాజా గారి ఓన్లీ టేకింగ్, బట్ ఆయన స్టైల్ వేరు, భారతీరాజా గారి స్టైల్ వేరు. బట్ వీళ్ళ ముగ్గురు నాకు గురువుల్లాగా నేను ఫీల్ అవుతాను. అంటే ఆ రేంజ్ దర్శకుడు అవ్వాలని కోరిక ఉండేదండి అప్పుడు మీకు? అయ్యే అవ్వాలని కోరిక ఉండేది, అవ్వలేకపోయాం కదా. అంటే మీరు సక్సెస్ ఫెయిల్ అన్నీ చూశారు కదా, అప్పుడు వాటి నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే? ఏం లేదు, నేర్చుకునేది ఏముంది, నేర్చుకుంటూనే ఉండాలని నేర్చుకున్నాం అంతే. ఏం లేదు నేర్చుకోవటం. డెవలప్ అయ్యి చాలా వరకు ఏమీ రానివాడిని నేను, డైరెక్టర్గా జీరో. నాకు డైరెక్షన్ చేసిన రోజు స్టార్ట్ కట్ చెప్పడం రాదు, నా అసిస్టెంట్లు నాకు కూర్చోబెట్టి డైరెక్షన్ నేర్పించారు. సో అక్కడి నుంచి నేను డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా 4-5 సినిమాలను తీశాను కదా, సూపర్ హిట్లు తీశాను. సో ఏదో ఒక రేంజ్కి రాగలిగాను. ఇవాళ ఏదన్నా చూడగలుగుతున్నాం అంతే తప్ప నేను సాధించిందంటూ పెద్దగా ఏం లేదు. ఎంతో కొంత సాధించానంటే నేను ఈ వర్కర్స్ సంబంధించిన ఇష్యూస్లో సాధించాను తప్ప నేను సినిమాటిక్గా కానీ, నా ఫ్యామిలీ పరంగా కానీ, నా సొంతంగా కానీ నేనేం సాధించలేదు నాకు తెలిసినంత. అంటే వాళ్ళ ఫెడరేషన్ గట్టిగా నేను చెప్పాలంటే వాళ్ళ ఫెడరేషన్ ఈ స్థితిలో ఉందన్న, వీళ్ళంతా ఒక ఆర్డర్లోకి వచ్చింది అంటే నేను డెఫినెట్గా నేను సూపర్ మేజర్ బాధ్యుడిని కావని నేను చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎవరు అవునన్నా కాదన్నా నేను అవును. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారంలో మారిపోయింది అని మీరు భావిస్తున్నారా? మారింది, ఇందాక చెప్పాను కదా, మార్కెటింగ్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు సినిమా ఈజ్ మార్కెటింగ్ అన్నా కార్పొరేటే ఉండాలి, తప్పదు. అది సినిమా మేకింగ్ ఏముంది, మార్కెట్ అవుతుందంటేనే మనం సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మనం సినిమా తీసి మార్కెట్ చేసేవాళ్ళం, ఇప్పుడు మార్కెట్ చేసి సినిమా చేసే పరిస్థితి ఉంది. లేకపోతే మార్కెట్కి అనువైన వస్తువుని తయారు చేయాలి, వీళ్ళకి ఏం కావాలో మనం ఇది ఇవ్వాలి వాళ్ళ. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం భోజనము, మనం ఎప్పుడు అదే చేస్తామేంటి, నాకు ఇవాళ చెయ్యని మనం చెప్తాం కదా, కోరింది చేస్తే మనం ఆనందంగా తింటాం. ఇప్పుడు వీళ్ళు ఏం కోరితే చేయాలి, వీళ్ళు చెప్పింది చేయాలి, వీళ్ళు చెప్పిన రోజు రిలీజ్ చేయాలి, చేస్తే మంచి సినిమాలు వస్తాయి. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంతే. అంటే చేతిలోకి వెళ్ళిపోవటం కదా, మరి వాళ్ళ డబ్బులతో చేస్తున్నప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి. సొమ్ము వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ మాట వినకూడదు. అంటే ఇప్పుడు ఇదివరకు మన కథ రెడీ చేసుకుని కథకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టుకుని కథకు తగ్గట్టుగా నడిచేవాళ్ళం. బడ్జెట్ కథకు తయారు చేసుకుని కథకు తగ్గ డైరెక్టర్ని పెట్టి మన కథకి డైరెక్టర్కి తగ్గ హీరోని కూడా పెట్టుకునేవాళ్ళం. అవును. వాళ్ళు డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చే ముందు ఆయన తెచ్చుకుంటే కదా మిగతా ఆయన డైరెక్టర్ అని చెప్తాడు, బాయ్ అని చెప్తాడు, అని చెప్తాడు. సో రకరకాల మార్పులు ఉంటాయి, నడుస్తుంది అది. సమాజంలో వచ్చే మార్పుని మనం దాన్ని క్రిటిసైజ్ చేసే పరిస్థితి అంటే నెగిటివిటీ ఉండకూడదు, పాజిటివ్గా ఆలోచించుకోవాలి. సో ఇవాళకి కూడా వీళ్ళు రాజువేడ్స్ రాంబాయ్ తీశారు, మన కోర్టు తీశారు, మన ఇంకో సినిమా ఏదో లిటిల్ హార్ట్స్ ఇట్లా మొన్నే వచ్చినాయి, సూపర్ హిట్లు వచ్చినాయి. ఎవరిని పెడితే వాళ్ళు తీశారు, వాళ్ళు శుభ్రంగా తీశారు కదా. నువ్వు తీయటం నేర్చుకో. ఇప్పుడు నాకు తీయటం రాక ఓ పక్కన తీస్తున్నాడు కదా సూపర్ హిట్లు, ఇప్పుడు అది వదిలేసి ఆ పెద్ద కంపెనీలు వాళ్ళు చేశారు వాళ్ళ గొడవ నీకెందుకు, ఇక్కడ చేస్తున్నాడు నువ్వు చెయ్యి. మనం ఆలోచించడం మానేసాం. మనం ఎంతసేపు వాళ్ళ పిల్లలు అయితే చేస్తారండి, వీళ్ళైతే చేస్తారండి, వీళ్ళకైతే కొంటారండి, వాళ్ళకైతే కొనరండి. ఈ 3 సినిమాలు నేను చదివాను, 3 సినిమాలు వెళ్ళినాయి కదా మార్కెట్లో, ఆడినవి, డబ్బులు వచ్చినాయి, ప్లస్ కొనుక్కున్నారు కూడా. ఇప్పుడు హాట్ టాపిక్గా ఎక్కువ జరిగేదండి పెద్ద సినిమాల్లో, ముఖ్యంగా డైరెక్టరు, హీరో వాళ్ళ రిమ్యునరేషనే ఆల్మోస్ట్ 60-70% వెళ్ళిపోతుంది. 60%. దానివల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. దీనికి సమస్య ఉంది దాంట్లో, వాళ్ళిద్దరి వల్లే నువ్వు అమ్ముతున్నావు. ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళ పేరు చెప్తేనే నీకు మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ కోసం వాళ్ళని కలుపుతున్నావు, కలిపినాక ఇంకా వాళ్ళు తినేస్తున్నారంటే ఎట్లా?
మొత్తం నువ్వే తిందాం అనుకుంటే ఎట్లా వాళ్ళు తినకపోతే నీకెందుకు తినేస్తాను. అంతే అంతే కరెక్ట్గా. అంటే అది ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటున్నారు కదా. ఊరికే మాట్లాడతాం, మనకు పని లేదు. ఇప్పుడు నాకు ఉంది, నేను ఏ ఆర్టిస్టు నాకు డేట్లు ఇవ్వడు, ఏ ఆర్టిస్ట్ ఏ డైరెక్టర్ నాకు డేట్లు ఇవ్వడు. ఊరికి వాళ్ళని తిడతా కూర్చోవాలంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇటువంటి పాడ్కాస్ట్లో కూర్చొని నేను ఏ పేరు చెప్పినా తిట్టొచ్చు. ఆడికి ఏంటండి 200 కోట్లు తీసుకుంటాడు, ఈడికి ఏంటంటే 300 కోట్లు, ఈ చెప్తే సోది. ఎందుకు, మనకేంటి సంబంధం? ఒక అతను బిజినెస్ చేసుకున్నాడు, మనోడే, మన ఫెటర్నిటీ వాడే సినిమాలు తీస్తున్నాడు, అతను చేయగలుగుతున్నాడు, మనం చేయలేము. మనం చేయగలిగిన నువ్వు రాజు వెడ్స్ రాంబేది, నువ్వు లిటిల్ ఆర్ట్స్ది, నీకు చేత కాదు కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇది చెయ్యి. నువ్వు ఎందుకు ఆడి మీద పడి ఏడుస్తావు? వాళ్ళ పద్ధతి వాళ్ళది, నీ పద్ధతి నీది, నువ్వు చెయ్యి. మనం అది చెయ్యం. మనం అది చేయకుండా వాళ్ళండి అట్టగండి ఇట్టగండి, నీకెందుకు ఈ గొడవ? సంబంధం లేదు కదా. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్దగా, ఒక సీనియర్గా, తెలుగు హీరోలు 100 కోట్ల రేంజ్లో రిమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగటం గురించి మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండం, వీఆర్ వెరీ హ్యాపీ. గర్వపడాలి మనం, దానికి గర్వపడాలి. భారతదేశంలో మనం అసలు ఏముంటాం, మనకు 100 కోట్లు కాదు, 30 కోట్లు దాటమే తెలుగు సినిమా ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు 100 కోట్ల పైన హీరో 200 కోట్లు తీసుకున్నాడే వాళ్ళు హీరో. అవును, 200 కోట్లు హీరో తీసుకున్నాడే మనం ఛాతి కొట్టుకోవాలి. ముందు నేను కొట్టుకోవాలి, నా వరకు నేను కొట్టుకోవాలి. నేను సురేష్ బాబు, అక్కినేని వెంకట్, శ్యాంప్రసాద్ రెడ్డి కొట్టుకోవాలి. నిజం చెప్తున్నాను నేను. ఎందుకు? మేము నలుగురు ఈ హైదరాబాద్ ఇండస్ట్రీ రావాలని సాధించాం. ఓకే, ఇవాళ ఈ సోకాల్డ్ పెద్ద సినిమాలు అంతగాని వీళ్ళంతా తయారైన వాళ్ళు మా టెక్నీషియన్లు మా దగ్గర నుంచి. మేము అప్పుడు వీళ్ళ కోసమని ఏయో పెట్టి ఇన్స్టిట్యూట్లు పెట్టి నువ్వు కూడా డాన్సులు చేసావు కదా మీ ఇన్స్టిట్యూట్లో. అట్లా ఇటువంటివన్నీ పెట్టి హైదరాబాద్ లో డాన్సర్స్ లేరు అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ మన డాన్స్ మాస్టర్లు, మన ఫైట్ మాస్టర్లు లేకపోతే భారతదేశం నడిచే పరిస్థితి లేదు ఇవాళ. సో మేము ఛాతీలు కొట్టుకోక్కర్లేదా? మేము నలుగురం కొట్టుకోవాలి. ఆ రోజు హైదరాబాద్ రాకూడదు అని చెప్పి అంత చేశారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఉండిపోయింది. సో దిస్ క్రెడిట్ గోస్ టు 4 of us. మీ నలుగురిలో 2 ఇండస్ట్రీకి దూరం అయ్యారు. సురేష్ బాబు సినిమాలు తీయట్లేదు, సురేష్ బాబు ఉన్నాడు, సురేష్ ప్రొడక్షన్స్ నడుస్తుంది, వాళ్ళ అబ్బాయి రాణా సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. తగ్గించారు కదా? తగ్గించారు, నడుస్తుంది. బట్ ఇండస్ట్రీ అది ఉంది, డిస్ట్రిబ్యూషన్ అట్లాగే ఉంది, స్టూడియో ఇంకా అట్లాగే ఉంది, అది నడుస్తుంది. అంటే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవ్వడంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒకళ్ళే దూరం అయిపోయారు, బట్ ఆయన టీవీలో ఫుల్ బిజీ అయిపోయారు. అక్కడ సంపాదన బాగుంది. అది వెంకట్ మొదటి నుంచి పెద్దగా ఉండేవాడు కదా, అన్నపూర్ణ స్టూడియో నడుస్తుంది కదా ఆయన. ఇప్పుడు మోడర్న్ గా కూడా మొత్తాన్ని యాక్టివ్ చేస్తున్నారు. సో నేనే కొంచెం ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదో సినిమా తీసాం కదా, ఎవరితో సొమ్మైనా కానీ. అవునా? అంటే నేను చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మీ పాత్ర ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు జనాల ప్రేక్షకుల కోసం అంటే ఆ చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ రావాలని కోరుకున్న వాళ్ళు మీరు కూడా ప్రథములు. సో ఆ విషయాల గురించి అడిగితే ఏమున్నాయి, కష్టాలు పడ్డాం, కింద మీద పడ్డాం. ఆ నలుగురు ఆ రోజు ఇండస్ట్రీ రావడానికి మా నలుగురు ఎంతో కృషి చేసాం, మేము మ్యాక్సిమం చేసాం, తెచ్చాము. వీఆర్ హ్యాపీ. వాళ్ళ ఇండస్ట్రీ ఈ పరిస్థితిలో ఉందంటే ఇండివిజువల్గా కానీ కలెక్టివ్గా కానీ మేము నలుగురు జబ్బజరుచుకోవచ్చు. మనం ఏం గట్టిగా బయటికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు కానీ, బట్ మాకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. అవునండి. అంటే ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వాలని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా సార్, ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే? డెఫినెట్గా కొంతవరకు ఉపయోగపడ్డాయి. డెఫినెట్గా ఎప్పుడైనా పథకాలు కంపల్సరీ కావాలి. వాళ్ళు కూడా ఆంధ్రాకి నేను మొన్న కూడా చెప్పాను, బెజవాడ వెళ్ళినప్పుడు, అది వెళ్ళినప్పుడు ఏదో పాలకోళ్ళు వెళ్ళినప్పుడు చెప్పాను. 100% ఇస్తే అది అర్జెంటుగా 4-5 ఏళ్లలో డెఫినెట్గా డెవలప్ అవుతుంది. మన వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు తెలియదు. అంటే మీరు వాళ్ళు హైదరాబాద్ వదిలి మీరు బెజవాడకి వెళ్ళిపోవాలి? నేను వెళ్ళక్కర్లేదమ్మా, నేను వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో తీసేవాళ్ళంతా ఉన్నోళ్ళు ఎంతమంది? నవీన్ గారు ఇప్పుడు మైత్రి మూవీస్ హైదరాబాద్ వాళ్ళ పాత ప్రొడ్యూసర్లా, సితారా వాళ్ళ పాత ప్రొడ్యూసర్లా, 14 Reels పాత ప్రొడ్యూసర్లా, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు పాత ప్రొడ్యూసర్లా. ఇప్పుడు కొత్తగా వచ్చిన సుధాకర్ గారు, ఇంకో శ్రీనివాస్ గారు, ఎవరో కొత్త వాళ్ళు అమెరికా నుంచి వచ్చి తెస్తున్నారు. 6-7 కంపెనీలు పెద్దవి, వాళ్ళు ఒక పాత ప్రొడ్యూసర్లా. మీరు చెప్పే అరవింద్ గారును సురేష్ బాబు గారు ఇద్దరే పాతాళ్ళు. నేను అశ్విని దత్ గారు పాతాడు, నలుగురు. నేను వెళ్ళిపోయాను. 14 ఇప్పుడు చేయట్లేదు, 14 లేదు. సో అశ్విని దత్ గారు, అరవింద్ గారు ఇద్దరే కొంచెం యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళేగా.
ఈ కొత్త వాళ్ళు అక్కడ ఆంధ్రలో సాహు గారు పట్టుకుని అది వస్తుంది సక్సెస్ అంత కొత్త వాళ్ళే కదా, సాహో వాళ్ళు ఏ పేర్లు కూడా గుర్తులేదు. అవునవును. అంటే అంటే అక్కడ కూడా కొత్త వాళ్ళు వస్తారంటారు మీరు అనేది అట్లాగా. ఈ సాహో అక్కడికి వెళ్ళేవాడేమో ఉమ్, ఉమ్. సినిమా తీయటమే కదమ్మా. అవును అవును. వాళ్ళ ఇప్పుడు సాహు గారు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకో, అక్కడ సినిమా సాహు గారు లాంటి వాళ్ళు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆ హీరోలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ హీరోలతో సినిమాలు తీయాలంటే ఇక్కడే తీస్తారు. సో చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రాంబాబు వెడ్స్ రాంబాబు ఉంది, వాళ్ళు అక్కడ తీస్తారు. ₹1,00,00,000 ఇస్తామంటే 2 కోట్ల సినిమా అది. ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 రిస్క్. ఎంతమంది వెళ్తారు? రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లిటిల్ హార్ట్స్ వాళ్ళు కానీ అవన్నీ అక్కడ తిరుగుతాయి కదా. అంటే నాకు చిన్న అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ ఇస్తే ఇట్లా కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ప్రభుత్వం ఇచ్చినట్టు ఇస్తే కనుక మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడలో కూడా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అనేది మీ ఉద్దేశమా? 100%. విజయవాడ కదా, ఆంధ్రాలో. ఆంధ్ర అదే విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఏదైనా ఆంధ్రాలో. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సినిమా నేను భోపాల్లో తీసా. అక్కడ ₹1,00,00,000 సబ్సిడీ ఇస్తున్నాను, ₹1,50,00,000 సబ్సిడీ ఇస్తున్నారు. నేను ఇల్లు అక్కడ తీసా. ఇంకొక నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన అరుణాచల్ ప్రదేశ్లోనే అక్కడ చేశాడు, అక్కడ ₹1,00,00,000 ఇస్తున్నారు. ఇంకొక ఆయన కాశ్మీర్లో తీశాడు, ₹1,00,00,000 ఇస్తున్నాడు. సో నాకు తెలిసే 10 సినిమాలు వెళ్ళినాయి బయట. ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తానంటే అందరం అక్కడే ఉంటాం. మనకి ఎందుకు భాష రాని చోటకి వెళ్తాం? నాకు భాష వచ్చిన చోట చేస్తాం కదా. అవును. నాకు అట్లీస్ట్ నేటివిటీ ఉంటుంది. ఇక్కడ చేస్తే నాకు నేటివిటీ ఉండదు కదా. అవును. ఇప్పుడు నా సినిమాలో హిందీ మాటలు పెట్టుకున్నాను. నాకు ఎందుకు హిందీ రావాల్సిన అవసరం? నాకు ఇంట్లో తీసుకునే సినిమా ఇది, ఒక ఫ్లాట్లో జరిగే కథ. బట్ అక్కడికి వెళ్ళి చేశాం కాబట్టి అక్కడ హిందీ లొకేషను, భోపాలు అవన్నీ పెట్టుకున్నాను నేను. అవును. అంటే మీకు బాగా చనువున్న మనిషి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు బాగా సార్ ఇలాంటి సమస్య మీరు ఎప్పుడు డైరెక్ట్గా ఎందుకు మీరు కనీసం మీరు విడిగా వెళ్ళి కూర్చుని ఈ చేస్తే బాగుంటుంది అలా సలహా ఇచ్చే అవకాశం ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోలేదంటే? ఇప్పుడు నేను ఇండస్ట్రీలో లేను అంటే ఎందుకు లేరు? ఎప్పుడు ఉంటాను ఊరికే ఉన్నాం అంటే ఉన్నాం. ఇప్పుడు సంబంధం లేని మ్యాటర్. ఇప్పుడు అది ఉన్న వాళ్ళకి ఆయన చాలా మంది క్లోజ్ ఉన్నవాళ్ళు చెప్పాలి. వాళ్ళు లీడర్లు ఇవాళ ఇండస్ట్రీకి, వాళ్ళు మాట్లాడాల్సింది. నేను వెళ్ళి మాట్లాడతాను. అంటే మీకు ఆ చనువు ఉంది సార్ ఆయనతో? చనువు చనిపోదమ్మా, చనువు కాదు ఇక్కడ కావాల్సింది. సేమ్ బిజినెస్. ఇప్పుడు ఇవాళ అందరికీ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ రిజల్ట్ కోసం చూస్తారు. నేను రిజల్ట్ తేలేను. నేను మాటలు చెప్పగలను, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ లాంటిది ఏమైనా ఉంటే చేసి పెట్టగలను, ఎగ్జిక్యూషన్ చేయగలను వాళ్ళు ఏమైనా చెప్తే. అంతే తప్ప నేను ఒక ఇది చేయలేను. బట్ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళు ఇప్పుడున్నారు. నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఆయన క్లోజ్ అయ్యొచ్చు, ఇవాళ నేను కాదు. సో వాళ్ళు చెప్పాలి, చెప్తే ఆయన కన్విన్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇవాళ ఆ లీడర్లు ఏమైనా చెప్తే జరుగుతుంది. అంటే ఇండస్ట్రీలో పెద్ద మనుషులు మీరు ఒకరు సార్. పెద్ద మనిషి మనం అనుకోకూడదు. అనుకోండి, ఎవరైనా పిలిచి చెప్తాం, పిలవాలి కదా. పిలవనప్పుడు మనం ఎట్ట చెప్తాం? ఇంటికి వెళ్ళి కూర్చొని బయట కూర్చోవాలి. ముఖ్యమంత్రి గారు ఎంత అవును, ముఖ్యమంత్రి గారి దగ్గర బయట కూర్చోవాలి. వచ్చారంటే మీకు అపాయింట్మెంట్ ఎవరా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే అప్పుడు నేను ఎందుకు చచ్చిపోను అక్కడ? ఎందుకు? మనకెందుకు అవసరమా? ఇప్పుడు నిజంగా ఒకవేళ అది అనుకుంటే, వాళ్ళు చేయాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి నేను తెలుసు కాబట్టి ఫోన్ చేయండి, ఒకసారి రమ్మనండి అంటే వెళ్తాం. అదే తప్ప ఆయన పిలుస్తాడని నేను అనుకుని పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న జనరేషన్ అంతా ఆయన క్లోజే కాబట్టి వాళ్ళనే పిలుచుకుని మాట్లాడతారు. అండ్ డెఫినెట్గా నేను జరగట్లేదు కదా సార్. నేను ఎందుకు వాళ్ళు రెగ్యులర్ కలుస్తా ఉన్నారు, అది ఎందుకు జరుగుతులేదో మనకు సంబంధం లేదు. కానీ డెఫినెట్గా నాకంటే వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ వాట్ ఈస్ గోయింగ్ అని తెలుసు, నాకు తెలియదు ఇవాళ ఏం జరుగుతుందో. నేను ఇంకా పాశ్చాత్య పచ్చడిలాగా 20 ఏళ్ల కింద స్టోరీ చెప్తా వాళ్ళందరికీ. నేను సురేష్ బాబు అక్కడికి వెళ్ళి తెచ్చామండి హైదరాబాద్, ఈ తొక్కలో కవర్లు. ఇవాళ నువ్వు హైదరాబాద్ నుంచి తీసుకురాగలవా అనే దానికి సమాధానం చెప్పగలగాలి. అది నేను చెప్పగలను చెప్పలేని తెలియదు, బట్ వాళ్ళు చెప్పగలరు. సో వాళ్ళతో మాట్లాడాలి ఆయన. అందుకని డెఫినెట్గా ఆయన మనం పిలవలేదని మనం అనుకోక్కర్లేదు. శుభ్రంగా ఎవరు చేస్తే వాళ్ళతో పని చేయించుకుంటే పనులు. అంటే ఆయన ఉన్న పనులు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహంగానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ ఇప్పుడే అంతకుముందు కూడా ఉమ్మడి ఉన్నప్పుడు ఇప్పుడే. సో ఇప్పుడు పర్టికులర్గా లాస్ట్ టైం మీరు టాపిక్ మాట్లాడారు అవార్డ్స్ గురించి, నంది అవార్డ్స్ గురించి. ఇక్కడ ఇచ్చారు, అక్కడ మీరు చేయాలండి అన్నారు. అంటే సేమ్ సినిమాలకి సేమ్ మళ్ళీ అట్లాగే రిపీట్ అవుతుందని అట్లాగా కొంతమంది ఆ భావనలో ఉన్నారు సార్. ఏం భావన లేదు, ఏం లేదు, తొక్కలేదు. నేషనల్ అవార్డు ఇవ్వట్లేదా? నేషనల్ అవార్డు సేమ్ సినిమాకి వస్తుందా? వచ్చింది, నష్టం ఏంటి? ఏమైనా నాకు ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా వస్తే నష్టం ఏంటంటే నీకైనా బాధ, కడుపు మంట? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. రెండు ప్రభుత్వాలు కదా, 2 తెలుగు రాష్ట్రాలే కదా. నన్ను వీళ్ళు ప్రోత్సహించారు, నువ్వు కూడా ప్రోత్సహించు. నీకేంటి బాధ?
రెండు ఇస్తారంట, ఒకే సినిమాకి రెండు ఇవ్వాలా ఇవ్వకూడదా, నువ్వెవడో మాట్లాడటానికి తొక్కలోది. ఏమన్నంటే నువ్వెవడో మాట్లాడటానికి పక్క రాష్ట్రంలో, వీళ్ళు పక్క రాష్ట్రంలో కాక ఎక్కడన్నా ఆ రాష్ట్రంలో ఉంటున్నారా, ఆంధ్రాలోనే బతున్నారా? అక్కడ మంత్రుల దగ్గర నుంచి, అక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడుతున్న నాయకుల దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందరు మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. వీళ్ళ మమ్మల్ని గురించి మాట్లాడేది. నేను అనేది మనం అది కాదు, మనం తెలుగు వాళ్ళం, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలి వరకే మనకు బాధ్యత ఉండాలి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావా, బెజవాళ్ళు ఉండి తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, తెలంగాణలో ఉండి ఆంధ్రాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళంత దరిద్రులు ఇంకెవరు లేరు. మంచి వాళ్ళం అనుకున్న వాళ్ళం ఆ రాష్ట్రం బాగుండాలి. ఇప్పుడు మనం అంతా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నాం, ఇక్కడ ఉన్నాము 70-80 ఏళ్ళ నుంచి మన వీళ్ళు చూసుకుంటున్నారు బాగా, కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలి. మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ రాష్ట్రం కూడా బాగుండాలి. ఇంత మట్టుగా మన పరిధి, అవును, ఇంత మట్టుగా మనం ఆలోచించాలి. దానికి మన పరిధి, మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే, ఎవరిని ఏదన్నా అడిగితే మనం చేయగలిగింది చేద్దాం ఉడతా సాయంగా, అంత మట్టుకే. అందుకని పెద్దానికి పూసుకొని తిరిగి మన అవసరంగా దాన్ని తప్పు అయ్యి ఇంకోళ్ళు అపార్థం చేసుకుని అవసరం ఎందుకు చెప్పి అన్నీ. ఇండస్ట్రీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా చాలా అయిపోతుంది. ఇంతవరకు ఎఫ్టీసీ చైర్మన్ అనే పోస్టే ఇంతవరకు భర్తీ చేయలేకపోయారు. ఏం అవసరం ఏముంది దానికి, ఊరికే భర్తీ చేసి ఏం చేస్తారు? ఏం చేస్తాడు ఎఫ్టీసీ చైర్మన్? అంతకుముందు చేశారు, ఏం చేశారు? ఇక్కడ ఉండేవాడు ఏం చేశారు? పోయిన లాస్ట్ గవర్నమెంట్లో మన రామ్మోహన్ గారే ఉండేవాడు. ఏం చేయగలరు? వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఈ సంవత్సరం దిల్రాజు గారు వచ్చారు, 2 ఏళ్ళ నుంచి నంది అది తీసుకొచ్చారు అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ అన్న వచ్చినాయి. అట్లా అక్కడ కూడా చేయొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏమో చేయనివ్వాలి కదా, అవటం కాదుగా మరి. అట్లా అనుకుంటే రామ్మోహన్ గారు కూడా ఉండేవారు కదా, చేయనివ్వాలి కదా, ప్రభుత్వం చేయనివ్వాలి కదా. ఊరికే పదవి ఇవ్వటం కాదు, పదవి ఇచ్చినాక పవర్ కూడా ఇవ్వాలి. అవును అవును, మీలాగా మాట్లాడగలిగే మనిషి ఉండాలి. మెయిన్ అంతే కదా సార్. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే మీ ఎంత క్లోజ్గా మీకు దగ్గర రిలేషన్ అంటే ఇట్లాంటి పదవులు ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాలని? అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా మీరు అన్ని భాగాల్లో అధ్యక్షులుగా చేశారు, సెక్రటరీగా చేశారు, ఇవన్నీ చేశారు. అయితే ఆ కోణంలో, పొలిటికల్ కోణంలో, సినిమాకి లింక్ ఉన్న కోణాల్లో ఏమైనా పోస్టులు చేయండి ఎప్పుడు మీకు కోరిక కలగలేదు? నాకు ఎప్పుడు కోరిక కలగలేదు, కానీ ఒక టైంలో అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకున్నారు, బట్ ఆయన అనుకోకుండా యాక్సిడెంట్లో పోయినాక, ఆయన ఉండుంటే అప్పుడు వచ్చేదేమో తెలియదు. అప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేశారు? ఎఫ్టీసీ చైర్మన్ నేను కాదు, డికే అరుణ్ గారు మంత్రిగా ఉండేవారు కదా, ఆవిడ రికమెండ్ చేశారు. తర్వాత ఏమైంది తెలియదు, లోపల యాక్సిడెంట్ అయింది. ఓ అయ్యేవారా? అప్పుడు రికమెండ్ చేశారు, అయ్యేవాడినో కాదో నాకు తెలియదు, కానీ మంత్రి గారు, మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆవిడ రికమెండ్ చేశారు సీఎం గారికి. ఫైల్ దాకా ఎక్కడ దాకా వెళ్ళింది, ఈ లోపల ఇది అయిన తర్వాత. ఇండస్ట్రీ షిఫ్ట్ అవడం విషయంలోగానే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, దాసరి గారు, ఈ ముగ్గురులో వాళ్ళు షిఫ్ట్ అవడే విషయంలో వాళ్ళు చేసిన ఎనాలిసిస్ గురించి మీరు ఏం చెప్తారు? నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో సబ్సిడీలు కానీ చెన్నారెడ్డి గారితో మాట్లాడి, చెన్నారెడ్డి గారిని అక్కడ తీసుకెళ్ళి, అక్కడికి వెళ్ళినాక దాసనారాయణరావు గారు లీడ్ తీసుకుని చేశారు, ఇవన్నీ చేసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు వీళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చారు. సో ఆయన చేశారు, ఈయన చేశారు, ఎవరి కాళ్ళు చేసి మొత్తానికి హైదరాబాద్ని హబ్బుగా చేసి, సినిమా హబ్బు చేసి వెళ్ళారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మధ్యన స్టేట్మెంట్లు కానీ, ఆయన హబ్బుగా ఇంకా నెంబర్ 1 ఇంకా చేయాలని చెప్పడం కానీ, వాటి గురించి మరి ఏమంటారు? చేస్తారు, చెయ్యాలనుకుంటే గవర్నమెంట్ అనుకుంటే చేసేయటం చాలా ఈజీ, చేసేయచ్చు. అంటే మనకు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉంది ఇక్కడ, పెద్దది. అంత పెద్దది ఉన్నాక ఇంకా మిగిలిన ఎమ్యూనిటీస్ వీళ్ళు చేయగలిగితే ఇంకా పెద్దగా మనం కష్టపడక్కర్లో వచ్చేస్తుంది. అంటే కొన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్ కోసం పరితపిస్తూ ఉంటారు నిర్మాతలు చాలామంది. చిత్ర బ్యానర్లో అంతకుముందు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి, అద్భుతమైన సినిమాలు వచ్చాయి, సందేశ్ రత్మ సినిమాలు కూడా వచ్చాయి. సో అలాగా అంటే జగత్ బాబు లయ్య కాంబినేషన్ అంటే హిట్ కాంబో. సో అది ఎలాగ సెట్ అయింది? మీరే షూట్ చేసుకున్నారా, ఎలా సెట్ అయింది? అంటే కథ అట్లా వచ్చింది, కథను బట్టి లయ కావాల్సిందే పరిస్థితి. అంటే ఎవరైనా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ కావాలి, ఆయన కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులని అనుకుంటే లయ గారు బెటర్ అనిపించింది మనకి. ఆ క్యారెక్టర్కి లయ గారు అయితే బాగుంటారు అనుకున్నారు, లయ గారిని పెట్టుకున్నాం. అంటే మనకు కావాల్సింది ఓకే, డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది లోటు లేని విధంగా మీకు ఇంకో సపోర్ట్గా కూడా ఉన్నప్పుడు
ఎందుకు చూసింగ్ జగత్ బాబు చేసుకున్నారు అంటే మీరు అడిగితే ఎవరైనా టైటిల్ ఇస్తారు, వాళ్ళు సపోజ్ 10 కోట్లు తీసుకున్న వాళ్ళకి 2 కోట్లు కూడా ఇచ్చి మీతో సినిమా చేయొచ్చు, లేదంటే ఆబ్లిగేషన్గా మీరు చేయించుకోవచ్చు. ఎందుకు ఆయనతో చేశారు? అంటే ఇది ఒక భ్రమ, మీరు చెప్పిందంత భ్రమ. ఆ భ్రమలోంచి మనం బయటికి రాకపోతే సినిమా ఇండస్ట్రీలో బతకలేం. ఉంటారు కదా, ఒక్క 1%, 2% ఉంటారు కదా. ఒక్కళ్ళు కాదు కదా, 0.15% కూడా. ఆ కృతజ్ఞత భావం ఇండస్ట్రీ వాళ్ళకి ఉండదా? కృతజ్ఞత ఏముంది, మనం ఎవరికేమన్నా చేస్తే వాళ్ళు మనకు కృతజ్ఞతగా ఉండాలి. మనం ఏం చేయలేదు, ఏం చేసాం, ఎవరికేం చేసాం. సో మనం చేసామని అనుకున్నామంటే మనం ఫెయిల్యూర్ కింద లెక్క. నాకు తెలిసి నేను ఎవరికి ఏమి చేయలేను, నా బతుకునే బతున్నాను. నా సంపాదించాను, పోగొట్టుకున్నా. సో నేనేదో చేశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకేదో చేయాలని ఎవరినో ఇల్లు అడిగే పరిస్థితి లేదు. అడిగినా ఇవాళ చేసే పరిస్థితులు ఎవరు లేరు. ఒకనొకప్పుడు ఉండేదేమో కానీ ఇవాళ తెలియదు. సో అడిగి మనం కించపరుచుకోవటం కానీ మనం తగ్గించుకోవటం కానీ అవసరం లేదు. కరెక్ట్ కూడా కాలేదు. ఏదన్నా ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలామంది నాకు చేశారు, నేను చేయకపోతే వాళ్ళు ఇంతకాలం 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నానంటే ఎందరో సహాయం చేశారు నాకు. చాలా మంది సహాయం చేశారు, చేయలేదని నేను అన్నాను. కానీ మీరు చెప్పినట్టు సినిమాకి పనికొచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం సినిమా చేయాలంటే పనికొచ్చేవాళ్ళు లేరు. సో డబ్బులు ఇచ్చే చేసుకోవాలి. సో జగపతి బాబు గారి దగ్గరికి ఆ కథ ప్రకారం ఆయన కావాలి నాకు. ఆ కథ ప్రకారం యాక్చువల్గా నేను వేరే కథ కోసం వెళ్ళాను. వెళ్తే ఆ కథ అనుకోకుండా అది చేయకూడదు అనుకున్నాం, చేయలేకపోవటం కాదు. అప్పుడు ఈ కథ వచ్చింది. ఈ కథ ఒక రకంగా ఆయన సొంత కథ, ఆయన కథ అది. సో ఆయన హెల్ప్ చెప్తే బాగానే ఉంది కదా, చేద్దామని చేసాం. అందుకని జగపతి బాబు గారు. మొన్న చాలా పెద్ద మాట మాట్లాడారు టీజర్ అప్పుడు మీరు జగత్ బాబు గారి గురించి. సినిమా ఆర్టిస్టులు అంటే 30 రోజులు 40 రోజులు 50 రోజులు డేట్లు ఇస్తారు. అయితే ఈయన సినిమా చేసిన వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ వర్కింగ్ డేస్ ఆయన ఎడిటింగ్ రూమ్లోను ప్లస్ స్టోరీ డిస్కషన్లోని ఎక్కువ కేటాయించడం జరిగింది అని చెప్పారు. దాని గురించి అది పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఓకే. ఆ పరిస్థితుల్లో సినిమా తీయలేకపోతామేమో, సినిమా ఆపేయాలేమో అనుకున్న పరిస్థితి వచ్చింది. 10 రోజులు షూటింగ్ చేసినాక. సో ఆగిందో లేదో తెలియదంటే అప్పుడు మొత్తం రీరైటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడే చోటా గారిని కూడా, అప్పుడు చోటా గారు లేరు మొదట్లో, చోటా గారు రావటం జరిగింది. చోటా గారు వచ్చినాక మళ్ళీ జగపతి బాబు గారు ఏంటంటే మోరల్ ఆబ్లిగేషన్ అయిపోయింది. ఈ సినిమాలో నేను ఇరికిచ్చాను వీళ్ళని, సో నేనే బయటపడేయాలి అనే ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఆయనకి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఆయన రాత్రింబగళ్ళు పాపం వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉండింది. ఆ పెళ్లి టైంలో కూడా భరద్వాజ్ గారు ఈ సీన్ ఇట్లా, ఆ సీన్ ఇట్లా, ఇదే పనిలో ఉండేవాడు ఆయన. పెళ్లి పనులు చేసుకోండి సార్ అంటే కూడా చేసేవాడు. సో అట్లా ఆయన చాలా ఇన్వాల్వ్డ్, ఇంట్రెస్టింగ్గా చేశాడు. అంత గిల్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సినిమాలు దిగాము, పోయింది అనుకుని ఉండొచ్చు హీరో కాబట్టి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్, నేను చేస్తాను, మీరు ఎట్టగన్నా చేసుకోండి అని ఉంటే మనం చేసేవాళ్ళం, చేయగలిగే వాళ్ళమో కాదేమో కూడా తెలీదు. బట్ ఆయన మొత్తం బాధ్యతను ఎత్తినేసుకుని చేశాడు. ఆయనే ప్రొడ్యూసర్ అయ్యాడు, ఆయనే అన్నీ అయ్యాడు ఆ సినిమాకి. సో అలా చేశాడు. ఆయన ఫాదర్ జగత్బాబు ఫాదర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో మీకు మంచి పరిచయం ఉంది, మంచి ఇది ఉంది. ఆయన దర్శకులు, ఆయన నిర్మాత. సో ఆయన గురించి అడిగితే ఆయన తర్వాత ఆయన వారసత్వం జగత్బాబు తీసుకోవడం గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన ప్రొడ్యూసర్గానే ఉన్నారు, ఈయన ఆర్టిస్ట్గా వచ్చారు. సో ఆయన పద్ధతి వేరు, ఈయన పద్ధతి వేరు. బట్ ఆయనలో ఉన్న మంచి గుణాలు కొన్ని ఈయనకి కూడా వచ్చినాయి. మీరు గమనించింది ఏంటి? మంచితనం, ముందు ఎదుటి మనిషిని గౌరవించడం, ఎవరి జోలికి వెళ్ళకపోవటం. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అసలు ఎవరి జోలికి వెళ్ళరు, ఆయన పని ఆయన చేసుకుంటారు. ఎవరు కనపడ్డా చాలా మర్యాదగా మాట్లాడతారు, మర్యాదగా ఉండేవారు. సో ఆయనతో ఎవరి అనుబంధం ఉన్న వాళ్ళని ఆయన్ని ప్రేమిస్తారు. సిమిలర్గా జగపతి బాబు కూడా దగ్గర అంతే. ఆయనతో ఎవరున్నా కానీ క్లోజ్గానే ఉంటారు, బాగుంటుంది. సో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు ఆయన. మంచి మనిషి, ముందు హెల్పింగ్ నేచరు. తను నమ్మిన వాళ్ళకి చాలా సాయం చేస్తూ ఉంటాడు. గొప్పదనం పబ్లిసిటీ చేయకుండా పనులు చేసి చాలా చేస్తాడు. సో ఇది కాకుండా నాకు పర్సనల్గా ఈ సినిమాలో నాకు కనపడ్డది, నేను చూడలేదు అటువంటి వాళ్ళని. నాకు 50 ఏళ్ళ కెరియర్లో నిజంగా నేను చూడలేదు. కిషోర్ నాయుడు గారి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తున్నాను. అదే అవునా. అంటే ఈ కాంబినేషన్ ఇలా సెట్ అయిన తర్వాత
ఆయన ఏం చెప్పారు? అంటే ఇదంతా వచ్చినాక ఆయనకి ఇష్టమైంది, ఆ కథ ఇష్టమైంది. ముందు నేను కథ కూడా చెప్పించాను, కథ విన్నాకన్నా పారిపోతాడేమో అని. ఓకే 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 అప్పటికంతా 10-15 లక్షలు అయ్యి ఉంటుంది, 15 లక్షలు పోయినా వదిలేసి వెళ్ళిపోతారేమో అని కథ చెప్పాను. ఆయన కథ విపరీతంగా నచ్చేసింది. ఓకే ఓకే ఈ కథ తీస్తానికి కూర్చున్నారు. చేసి మొత్తానికి ఆయన తొందరలోనే చేసాం, ఆయన వల్లనే యాక్చువల్గా సినిమా అయ్యింది. ఓకే. ఏ రోజు మనం డబ్బులకి ఎత్తుక్కోవటం కానీ ఇది కానీ ఉండేది కాదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రొడక్షన్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా డిఫరెంట్గా ఉంది. ఆ రోజులకి ఈ రోజులకి సంబంధం లేదు అసలు. నిజంగా అయితే బాగా ఇరిటేటింగ్గా ఉండింది. బట్ దట్ ఈస్ లైఫ్, అంటే దట్ ఈస్ ది సిస్టమ్. ఇవాళ ఉన్న సిస్టమ్ అది. ఆ సిస్టమ్ని మనం ఏమీ చేయలేము. మనం కృష్ణ గారితో మీ బాండింగ్ చాలా బాగుండేది అప్పుడు బాగా. చాలా 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 చాలా. అవునవును. తర్వాత కూడా సినిమా తీశారు కదా దానికి. రౌడీ అన్న చేసి అది 2 పెద్ద హిట్. అదే ఇంక 3 హ్యాట్రిక్ కొడదామని అనుకోలేదా? ఏదైనా పోటాడుకున్నాగా. మీ పట్లాట ఆడింది ఎవరితోటి? లేదు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇద్దరితో పోటాట వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. దాసనారాయణరావు గారితోనూ కృష్ణ గారితోనూ. అండ్ ఇద్దరు లాస్ట్ మినిట్ దాకా వాళ్ళిద్దరితో ఉన్నంత బాండింగ్ నాకు ఇంకెవరితో లేదు ఇండస్ట్రీలో. నాకు ఎవరన్నా క్లోజెస్ట్ పీపుల్ అంటే వాళ్ళిద్దరే. ఓకే ఓకే ఓకే. కృష్ణ గారు అయితే నా కళ్ళ ముందే లాస్ట్ మినిట్ కూడా నేను పక్కనే ఉన్నా. అవును అవును అవును. దాసనారాయణరావు గారికి ఏమో నేను లేకుండా పోయాను ఆ టైంకి. బట్ వెళ్ళే ముందు నేను ఆయన కనపడ్డా. ఆయన అప్పటికి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల. జాయిన్ అవ్వక ముందు గురుగారు నేను ఆయన వెళ్తే హాస్పిటల్ రేపు వెళ్ళిండా చేరతాను అనగా చెప్పాను. మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, నేను అమెరికా పిల్లల దగ్గరికి వెళ్తున్నానండి అన్న. ఇప్పుడు మామూలుగా అనేవాడు కాదు. ఏమయ్యా వెళ్తున్నావా? ఎందుకయ్యా? ఒక ఉండరాదు 2 నెలలు అన్నాడు. ఎందుకు అన్నాడు అబ్బాయి, ఈయనకి ఎందుకు అంటాడు? ఏదో అన్నాడేమో అనుకున్నాను. పోయినాక బాధేసింది. అక్కడ ఉన్నప్పుడు అయ్యింది. అవునవును. కరెక్ట్గా రేపే May 4వ తారీఖు. పైగా ఆయన బర్త్డేలు అంటే బర్త్డేలు కాదు, జనరల్గా దాసనారాయణరావు గారు అంటే నాకు నెలలో 20 రోజులు పొద్దున్నే ఫోన్ వచ్చేసేది. ఫోన్ ఎత్తగానే ఏమయ్యా ఎక్కడున్నావు అంటే ఈయన అసలు ఏమయ్యా ఎక్కడున్నావు లేకుండా నాకు పగలు గడవద్దు అనమాట. ఏదో పని చెప్తా ఉండే, అది ఇది నేను మధ్యలో పోటాడేవాడిని, వద్దు మనకి అని ఏదో చేస్తానండేవారు. సో అలాంటి దాసనారాయణరావు గారు కానీ కృష్ణ గారు కానీ నాకు సపోర్ట్గా ఉండారు. అలాగే మా మాధవరెడ్డి గారు నా జూనియర్ కాలేజ్లో హోమ్ మినిస్టర్ ఇప్పుడు బాగా క్లోజ్గా ఉండేది. సో వీళ్ళు ముగ్గురు నాకు గాడ్స్ లాగా ఉండేవారు. ఎలిమినేట్ మాధవరెడ్డి 3 పిల్లర్లు అన్నమాట. నేను తరచు ఎక్కువ వెళ్ళేవాడిని తెలుసు బాగా. మీరు బాగా క్లోజ్. వాళ్ళు ముగ్గురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అవునవునవునవును. గురుగారితో మీరు ఎలా దగ్గర అయ్యారంటే? ఎలా అనేది ఏం లేదు, మనకు అసలేం తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఫస్ట్ టైం తాత మనోడు అప్పుడు వచ్చాడు. ఇప్పుడు తారక రామారావు జుట్టు గిట్టు ఉండేది, పిచ్చోళ్ళలాగా ఉండేవాడు. ఇచ్చే సూపర్ హిట్ అయింది ఫంక్షన్ ఫస్ట్. అప్పుడు నేను కేశవరావు గారు నేను కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఓకే. సో అప్పుడు కలిశాడు, అప్పుడు ఏదో మామూలుగా మాట్లాడాం. తర్వాత కేశవరావు గారి వల్ల నాకు బాగా క్లోజ్ అయ్యాడు. కేశవరావు గారు ఆయన పార్ట్నర్స్ తారక రామ ఫిలిమ్స్ వాటిల్లో. సో దాంతో ఆయనతో పాటు ఉంటే రెగ్యులర్గా రోజు కలిసేవాళ్ళం దగ్గర ఉన్నప్పుడు. అట్లా క్లోజ్ అయ్యాం. తర్వాత ఏదో పోట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. 2 నెలల తర్వాత ఎవరు కలిపారు అందరూ కలిసి. ఆ తర్వాత ఇక్కడకి ఆయన వచ్చారు. ఇక్కడ అప్పటికే నేను ఇక్కడ ఈ ఫెడరేషను ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంది నా దగ్గర. ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఆయన దగ్గరికి కొన్నిటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన దగ్గరికి వచ్చినవి కూడా నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఏమయ్యా ఫలానా వచ్చాడు, సంతోషం సురేష్ వచ్చాడు, ఒకసారి రా అంటే వెళ్తే పంచాయతీ ఉందని అర్థం. అదే సార్ట్అవుట్ చేసి. సో ఈ పంచాయతీలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వర్క్ మాత్రం నన్ను అడగకుండా ఏది చేసేవాడు కదా. ఓకే ఓకే. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఏది చేయాలని నేను నా సలహా లేకుండా అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. డిస్ట్రిబ్యూషన్లు అవుట్ రైడ్ సినిమాలు అవి మనకు సంబంధం లేదు. అవి మా కళ్యాణ్ గారు అటువంటి పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. ఎక్కువ ఆయనతో పాటు ఎక్కువ మీరు నాతో ఓన్లీ ఫెడరేషన్ గొడవ కానీ ఏదైనా పంచాయతీ వస్తే కానీ సినిమాకి సంబంధించిన పంచాయతీ ఏది వచ్చినా ఏ ఇష్యూ అయినా సినిమాకి సంబంధించిన ఇష్యూ అంటే
నేను లేకుండా ఆయన ఇట్టి పరిస్థితిలో ఆయన మాట ఇచ్చేవారు కాదు, మాట్లాడేవారు కాదు. మేమిద్దరం మాట్లాడుకున్నాకే ఏ పనైనా జరిగేది. అంటే ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్గా ఉండే దాసరి గారు ఆయన ఏదైనా సరే అది ఎలా జరుగుతుందో అది ఇద్దరిని వచ్చి కూర్చోబెట్టి పంచాయతీ చేసేవారు. పెద్ద పంచాయతీలని ఆయన, చిన్న పంచాయతీలు మీరు అనేది అప్పుడు బాగా ఉండేది, అది వాస్తవం కూడా. అది అలాంటప్పుడు కొన్ని ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యన ఏదైనా మన సొల్యూషన్ తీసుకొస్తే ఒకరికి అన్యాయం చేస్తే ఒకటి మంచి చేయాల్సి వస్తుంది, లేదా ఒకటి మంచి చేస్తే ఒకటి ఇలా జరుగుతుంది. అలా శత్రుత్వం దాసరి గారికి బాగా అటాక్ కొట్టింది ఏది అంటే ఆయన కెరీర్లో ఎప్పుడైనా? ఆయనకి శత్రుత్వం ఛాన్స్ లేదు. వీటి వల్ల ఆయన కొంచెం ఆయన అతీతుడు, ఇబ్బంది పడ్డారు. అసలు మనిషే అతీతుడు, అది ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళు దండం పెట్టి వెళ్ళేవారు, తలుపు దాటకుండా తిట్టేవారు, అమ్మాయిలు బూతులు తిట్టేవారు. ఆయన్నే తిట్టి అన్ని డ్రామాలు చేశారు, మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడేవారు దరిద్రులు. అటువంటి దరిద్రుల సమాజం ఇది. ఒక రోజు నేను అడిగా ఆయన్ని, ఏమంటే నాకు తెలుసు అన్నాడు ఆయన. నాకు తెలుసు, కానీ నేను కానీ ఇది పట్టించుకోకుండా ఉంటే, అంటే మనం పట్టించుకుంటే ఏదో చించేస్తామని కాదు, ఒకడున్నాడు అనే భయం ఉండకపోతే కొంతమందికి తొక్కేస్తారు వీళ్ళు చిన్న వాళ్ళని. సో అట్లీస్ట్ టు సేఫ్ గార్డ్ దోస్ చిన్న వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలంటే మనం అడ్డం ఉన్నట్టు నటించడం అన్నా చేయాలి, వీళ్ళ అవకాశం ఉన్నాడు సహాయం చేద్దాం. చేస్తే మనకు పోయేది ఏం లేదు కదా. చిన్నవాడు ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ అవుతుంది, మనం చేద్దాం, నాకు ఓపికన్నంత వరకు నేను అది చేస్తాను, నువ్వు కూడా అదే చేయని నాకు చెప్పేవాడు. అంటే ఆయన తీర్చలేని పంచాయతీలు మీరు తీర్చినవి ఏంటి? ఎవరి గుర్తు పంచాయతీలు తీరుస్తున్నామని చెప్తే దొరికినాయి ఎలా తీరుస్తామండి వాళ్ళం. ఆయన తీర్చలేని లేవు, నేను తీర్చలేని లేవు. రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు, నా దగ్గరికి వస్తావు, నేను చేసేస్తాను. అల్టిమేట్గా మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. అల్టిమేట్గా మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. సార్ మీ దగ్గరికి రాలేండి, ఏదో చేద్దామంటే సరే నువ్వు చేసి ఎట్లా చేస్తావు అంటే చెప్పేవాళ్ళం. అట్లా అయిపోయింది. ఆయన కూడా, నేను కొంతమంది నా దగ్గరికి రావడానికి ఇబ్బంది పడ్డాడు, ఆయన దగ్గరికి వెళ్తే కూడా నేను లేకుండా ఆయన చేసేవాడు కదా. డెఫినెట్గా నన్ను అడిగి వీలైతే నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని కావాలని నేను చేసి పని చేసేవాడిని కదా. ఆయన ఏం చేసేవాడు అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు భరద్వాజ్ ఉండకూడదు సార్ అన్నా అనుకో, అన్నందుకన్నా నన్ను పిలిచేవాడు, కూర్చోబెట్టి భరద్వాజ్ ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వు గతుక్కు ఈ కొంప ముంచేస్తాడు నాది పిలిచాడు అన్నట్టు అలా చేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ లేని లోటు అది అలా ఉండిపోయింది ఎందుకని అంటే, మనం అంతా లేని లోటు డెఫినెట్గా ఆయన ఉంటే కొంతవరకు బెటర్గా ఉండేది. కానీ మారిపోయిన సమాజంలో ఈ టైం వచ్చేటప్పటికి ఆయన ఒకవేళ ఉండున్నా కానీ వీళ్ళంతా మాటినేవారంటే నేను నమ్మను. ఇవాళ అంత మార్పు వచ్చాను అంటే, ఉండేది కొంతవరకు ఉండేది, గౌరవం ఉండేది. అంటే ఇప్పుడు తప్పిసి తిరిగితే ఏం చేస్తాం? అవును, ఆయనకి ఏంటంటే ఆ రోజున పవర్ ఉండేది కాబట్టి తప్పించుకు తిరగటానికి ఛాన్స్ లేదు. ఫోన్ చేస్తే ఎవరైనా ఆయన ఇంటికి వచ్చేవారు, ఎంత పెద్దవాళ్ళైనా. సో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది ఆయనకి. ఇవాళ మారిన సమాజంలో ఇవాళ ఆ పరిస్థితి ఉండేది ఆయన బతికుంటే కూడా, నాకు ఐ డౌట్ ఇట్. కానీ ఆయన పోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు మీరు చేశారు, కొన్ని జరిగినాయి మీ ద్వారా జరిగినాయి విషయాలు. అది ఏయో జరుగుతుంటాయి ఇప్పుడు కూడా చదివినాం, చిన్న చెత్తగా ఉంటే చేస్తా. బట్ నేనే దూరం వెళ్ళిపోయాను, మనకి ఎందుకు వచ్చింది గొడవ. ఎందుకంటే దాసరి నారాయణరావు కెనాట్ బి రిప్లేస్డ్. దాసరి నారాయణరావు మళ్ళీ పుట్టడు, దాసరి నారాయణరావు రాడు కూడా. దాసరి నారాయణరావు ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. అసలు ఎవరైనా కానీ దాసరి నారాయణరావు గారు బూట్లో కాలు పెడదాం అనుకుంటే బూట్లో కాలు బురదలో కాలు వేసినట్టు అవుతుంది. అది జరిగే పని కాదు. ఎందుకంటే అది చాలా క్లిష్టమైన పని. మనం ఊరికి సర్వీస్ చేస్తున్నాం అనుకున్నా, నారాయణరావు గారు ఊరికి సర్వీస్ చేస్తున్నారు అనుకున్నారు. ఆయన సర్వీస్ చేయటానికి నెలకి ఆయనకి మినిమం 10-15 లక్షలు అయ్యేది. ఫ్రీ సర్వీస్ చేసినందుకు ఈయన ఊళ్ళోళ్ళకి సర్వీస్ చేయటంతో ఈయనకి నెలకి 10-15 లక్షలు ఖర్చు ఉండేది. ఈ 10-15 లక్షలు ఎవడు ఖర్చు పెడతాడు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆయన పోయే రోజుకి ఆయన పెద్ద అంత బిజీగా లేడు. పోకముందు బాగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఆయన 5-6 నెలలకి, సంవత్సరానికి 6-7 సినిమాలు 10 సినిమాలు చేస్తున్న రోజుల్లో కూడా
సినిమాలు చేసేవాడు, డైరెక్షను, కథ రాసేవాడు సినిమాలకి, కొన్ని సినిమాలకి బయట సినిమాలకి మాటలు రాసేవాడు, ఆ సినిమా పాటలు రాసేవాడు, యాక్టింగ్ చేసేవాడు, రాజకీయం చేసేవాడు, వార్తాపత్రిక నడిపేవాడు, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నడిపేవాడు, నటుడిగా ఇవన్నీ చేసేవాడు. అవును. ఇన్ని పనులు చేస్తూ ఈ పంచాయతీలు తీర్చేవాడు. అవును. అవును. టైం ఎక్కడ ఉంటుంది, అవును. ఎక్కడి నుంచి వస్తుంది టైం మనకు తెలియదు. అవును. మేము నక్షత్రమైన సినిమా ఆయన చేస్తున్నాడు. నేను ఏదో కేటుగాడు సినిమా సిట్టింగ్స్ కానీ నేను వెళ్ళా. వెంకట్రావు గారు, మోహన్ బాబు గారు ఫస్ట్ హీరోగా చేసిన సినిమా, దాని సిట్టింగ్స్కి వెళ్ళాను. నేను ధర్మరాజు ఉండేవాడు. 6ంటికి ఇప్పుడు అవుట్డోర్ ప్యాకప్ చేసాడు కోయంబత్తూరులో ఎక్కడ. 6ంటికి ప్యాకప్ చేస్తే ప్యాకప్ షూటింగ్ కూడా పోయేవాళ్ళం ఎమ్మటిపడి. అయినాక 6ంటికి ప్యాకప్ అయినాక మళ్ళీ ఆయన కారే ఎక్కేవాళ్ళం. మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చిండి అనేవాడు. మేము వెళ్ళేసరికి ఆయన శుభ్రంగా స్నానం గినం చేసి ఓ పంచి గించి కట్టి కూర్చునేవాడు. కూర్చుని సిట్టింగ్ ముందు ఇది ఏదో నా సినిమా ఇంకో 2-3 ప్రొడ్యూసర్లు వచ్చేవారు, వాళ్ళదో సిట్టింగ్ అయిపోయినాక ఆయన సినిమాకి మ్యూజిక్ రాజశ్రీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాజశ్రీ గారు. అది ఎప్పుడు రాత్రి 9:30-10 అవుతుంది. 10ంటికి మొదలెట్టి ఆయన హార్మోని పెట్టి కొడతా ఉండేవాడు. అది 12-1 గంట అయ్యేది. 1 గంట దాకా మేమంతా ఓహోం అంటే అక్కడ కూర్చునేవాళ్ళం. అయిపోయినాక ఆ వరదజ మార్నింగ్ 5కి వచ్చి అనేవాడు. రాత్రి 12-1 గంట అవుతుంది, 5ంటికి వచ్చి ఏం పీకుతాం ఇక్కడ, ఈయన లేస్తాడా సస్తాడా అన్న టైప్లో మేము ఉండేవాళ్ళం. ఉండి సరే వెళ్తే పాపం నిద్రపోతాను ఉండేవాడు 5ంటికి నిజంగానే వెళ్తే. బట్ గబుక్కుని మేలేసేవాడు ఒక 5 నిమిషాలు మనం తప్పితే పిలవకుండాను. లేచి గబ్బ రెడీ అయిపోయి 5:30-5:45 లోపు వచ్చేవాడు. వచ్చి మళ్ళీ మామూలు గిట్టింగ్ చేసేసి మళ్ళీ 7 గంటలకి షార్ప్గా షూటింగ్కి వెళ్ళి 7-7:30. సో మనిషి అంత పని చేయటం అనేది ఎవరి వల్ల కాదు అది. సో ఇట్ ఈస్ ఓన్లీ దాసనారాయణ. ఆ వారసత్వ కోటరాంక్ష గారు తీసుకున్నారు కదా ఆ పని. ఆయన ఇంకో టైప్ ఆయన కూడా చేశాడు, అట్లాగే చేసాడు. అలా ఎక్కువ చాలా మంది ఇన్ని యాక్టివిటీస్ ఆయనకి లేవు. లేదు. ఉన్న యాక్టివిటీస్ ఆయనకి ఎక్కడ ఉన్నాయి, సినిమా తప్ప ఇంకేం లేదు. ఈయన ప్రపంచం అంతా ఈయన చేతుల్లోనే ఉంది. అవునా. అంటే స్లోగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న మనుషులు, అనుభవం ఉన్న దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ స్లోగా పక్కతో జరుగుతున్నారు సార్. ఎందుకలా? ఏమైందంటే ఇది కమర్షియల్. ఇంతకు ముందు ఏంటంటే మనం ప్యాషన్తో తీసేవాళ్ళం సినిమా. అవును. సినిమానే మనకు ప్రాణం, సినిమా కోసమే ఉండేవాళ్ళం. ఇవాళ కమర్షియల్ వ్యాపారం కోసం చేస్తున్నారు. వ్యాపారం కోసం చేసినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు. మనకు అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తాం, తెలిసింది మనం దాని మీద చేయటానికి ప్రయత్నం చేస్తాం. సో మనకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ పెరగక్కర డబ్బులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ మార్కెటింగ్ ఇవాళ డిఫరెంట్. వాళ్ళకి వచ్చిన మార్కెటింగ్ మనకు రాదు, మనకు తెలిసిన టెక్నాలజీ వాళ్ళకి తెలియదు. టెక్నాలజీ అంటే నాకు తెలుసని కాదు, ఈ టెక్నాలజీ లోపలికి దూరటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏమవుతుందనేది తెలియదు వాళ్ళకి. బట్ వాళ్ళ మార్కెటింగ్లో వాళ్ళ మాస్టర్స్, వాళ్ళ 6-7 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు తప్ప ఎవరు మార్కెట్ చేసే మగవాళ్ళు లేడే వాళ్ళ ఇండస్ట్రీలో. సో వాళ్ళు డెఫినెట్గా మాస్టర్స్ అవుతారు. సినిమా రంగం ఈరోజు నివురుగప్పు నిప్పులాగా తయారైపోయింది. ఎందుకంటే నిర్మాతలు సంతోషంగా లేరు, ఎగ్జిబిటర్లు లేరు, డిస్ట్రిబ్యూటర్లు లేరు. ఎందుకు ఇలా స్వయంకృతవాదం అంటే వాళ్ళు చేసుకున్న స్వయంకృతమే. ఏంటంటే చెప్పాను కదా ఇందాక, మనం అవగాహన లేకుండా ఇంకో రకమైన వ్యాపారం చేద్దాం అనుకుంటాం. మారిన పరిస్థితులు అంటే మన సినిమాలు ఇప్పుడు ఏమైంది, ఎంటర్టైన్మెంట్ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండియాలో సినిమా ఒకప్పుడు. ఇవాళ రకరకాలు వచ్చినాయి. పూర్వకాలం బార్ కావాలంటే హైదరాబాద్ మొత్తంలో అయితే 3 బార్లు ఉండేవి. ఇవాళ గల్లీకి 300 బార్లు ఉన్నాయి. అదొక ఎంటర్టైన్మెంట్. క్లబ్లే ఉండేవి కదా అప్పుడు, ఇప్పుడు చచ్చినన్ని క్లబ్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే క్లబ్లు, ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి, క్రికెట్ ఉంది. ఈ ఒకటి కాదు, టీవీలు వచ్చినాయి. టీవీ అంటే ఓటీటీలు వచ్చినాయి. అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వచ్చేసింది. ఇంత ఎంటర్టైన్మెంట్లో సినిమాకి వచ్చేంత టైం లేదు. ప్లస్ సినిమా థియేటర్కి రావాలంటే గంటన్నర ట్రావెల్ చేయాల్సి వస్తాను. ట్రావెలింగ్ టైం ఒకటి పోతుంది. ప్లస్ రేట్ ఎక్కువ, థియేటర్ టికెట్ రేట్ ఎక్కువ. టికెట్ రేట్తో పాటు ఫుడ్ రేట్ ఎక్కువ. మల్టీప్లెక్స్లో కానీ అక్కడ కానీ ఫుడ్ రేట్ ఎక్కువ. అంటే ఒకటి సినిమా చూడాలంటే వాళ్ళు 1000 రూపాయలు, 500 నుంచి 1000 రూపాయలు కావాలి. సో ఇవన్నీ పెట్టుకునే బదులు మనం పోతుందని చెప్పి డైవర్సిఫికేషన్ వచ్చింది. అంటే ఎప్పుడైతే
ఈ దయ్యాలో జనాన్ని ఆకర్షిస్తానికి మనం పెద్ద సినిమాలు తీయాల్సి వస్తాం. అవును 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 దాన్ని గ్రాండియర్ కనపడాలి, సినిమా పిచ్చిగా ఉండాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండాలి, ఈ రకంగా ఉండాలి అనుకుంటే అవి చేయాలనేసరికి డబ్బులు కావాలి. అవును. ఆ డబ్బులు కావాలంటే వాళ్ళకి సినిమా తీయటం కంటే మార్కెటింగ్ కావాలి. కాంబినేషన్ తెచ్చి అక్కడ పడేస్తే వాళ్ళు సావాళ్ళు వస్తారు. ఇక్కడ నేను మార్కెట్ చేసుకోవాలి, నేను నెట్ఫ్లిక్స్ని పట్టుకోవాలి, అమెజాన్ పట్టుకోవాలి, హాట్స్టార్ని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకున్న సినిమా అమ్ముకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఓటీటీ అమ్మాలి, తమిళ డబ్బింగ్ అమ్మాలి, హిందీ డబ్బింగ్ అమ్మాలి, ఈ రకరకాల సమస్యలు వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అయిపోతారు. ఇది విపరీతమైన పరిధం. మా రోజుల్లో ఏంటంటే మేము సినిమా అష్ట కష్టాలు పెడితే వీళ్ళంతా మా దగ్గరికి వచ్చి అడిగి తీసుకెళ్ళిపోయి జిల్లాలు రిలీజ్ చేసేవారు. జిల్లాలు రిలీజ్ వరకే. ఇప్పుడు అసలు అది లేదు. థియేటర్లోకి జనం రావటమే కష్టం అయిపోయింది కదా. ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయినా కానీ 3 రోజులు 4 రోజులు. సో అందుకని దాని పెద్ద సెకండరీ అయిపోయింది. అంటే ఓటీటీ వస్తుంది అనగానే చాలా ఆనందం కలిగింది అందరికీ. అదే ఇప్పుడు మనకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే మీకు నేను అదేమంటారు, శాటిలైట్ వచ్చినప్పుడే చెప్పేవాడిని ఆ రోజుల్లోనే. అప్పుడేంటి వచ్చిన కొత్తలో ఏ చెత్త అయినా కొనేసేవారు. రోజుకు ఒక సినిమా తీసిన రోజులు ఉన్నాయి. మన రామ్ సత్యనారాయణ గారు, ఆయనతో పాటు రంగారావు గారు, ఒక ఆయన, నలుగురు 5 ఉన్నారు. వన్ డే సినిమాలు తీసేవారు. ఒక రోజు మొత్తం 2 గంటల సినిమా, 1 డేకి 2 hours సినిమా తీసి పెట్టేవారు. సో అట్లా సినిమాలు తీసి చేసేసరికి ఏమైంది, ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళు సినిమాలు కొనటం మానేసే స్టేజ్కి వచ్చేసింది. పెద్ద సినిమాలే చిన్న సినిమాలే అసలు ఏ సినిమా అయినా కొనేవారు ఆ రోజు. ఆ తర్వాత కొనటం మానేశారు. సిమిలర్గా ఓటీటీ వచ్చినప్పుడు కూడా ముందు పటపటపట కొనేస్తాం మొదలెట్టారు. ఇప్పుడు తర్వాత ఏం చేశారు, మధ్యలో లాస్ట్ 2 years బ్యాక్ వరకు, 2 years బ్యాక్ నుంచి సినిమాలు కొంటున్నారు, కానీ సెలెక్టెడ్ సినిమాలు, పై టాప్ 20 మంది హీరోల సినిమాలు కొంటారు. సంవత్సరానికి ఎన్ని కావాల్సి వచ్చినా అన్ని ఇప్పుడు అవి కూడా మెల్లిగా తగ్గినాయి. సినిమా చూసి కొంటాము ఏదో చెప్తున్నారు. సో ఇవాళ పెద్దాడిది చిన్నాడిది అన్ని కష్టాల్లో పడిపోయింది. అంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయింది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా వెళ్తుంది? ఎన్ని సినిమాలు ఉంటాయి ఓటీటీ వాళ్ళు కొని? ఇప్పుడు పెద్ద కంపెనీలు 4 కంపెనీల సినిమాలు ఓటీటీల చేతిలోనే ఉంటాయి. వాళ్ళు డేట్లు చెప్తారు, రిలీజ్ డేట్ కూడా వాళ్ళు చెప్తారు. అంటే మరి వాళ్ళు మేజర్ అమౌంట్ వాళ్ళే పెడుతున్నారు. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్కే పెట్టేవాళ్ళం పూర్వకాలం. మనకి 60% 50% ఇచ్చేవారు. సో వాళ్ళు మనకి థియేటర్లు ఇచ్చి వాళ్ళు పలానప్పుడు రిలీజ్ చేయమనేవారు, అట్టగా రిలీజ్ చేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు మేజర్ అమౌంట్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన టైంకి చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళకి 4 weeks తర్వాత, 6 weeks తర్వాత, 8 weeks తర్వాత వాళ్ళు వేసుకోవాలంటే దానికి బ్యాక్ షెడ్యూల్ చేసుకుని మనం డేట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మేము మార్చిలో రిలీజ్ చేస్తే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకుంటారు. 8 weeks పెట్టాలన్నమాట. లేదా 4 weeks పెడితే మే అంతా అయిపోయినాక జూన్లో పెట్టుకుంటామయ్యా అంటారు. సో అప్పుడు మనం ఏప్రిల్ రిలీజ్ చేసి తీరాలి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన డిజిటల్ ప్రొవైడర్స్ మీద ఆ సమస్య ఎందుకు సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు? అవన్నీ ఈజీగా, అంటే మనలో ఐక్యత లేదు. ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుతారని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన ఐక్యత లేదు మనలో. మనం ఒకటి కాదు, ఒకటి అవ్వలేము. సో జరిగే పని కాదు, అది అయ్యే ఛాన్స్ లేదు. అంటే పైగా నేను చెప్తున్నా కదా ముందు, ఇవన్నీ అసలు సెకండరీ. అసలు అవన్నీ సెకండరీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ ఎవరిది అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మనకి ఇవాళ ప్రొడ్యూసర్లు అంటే 5-6 ఉన్నారు. వాళ్ళే ప్రొడ్యూసర్ అంటారు, మిగిలిన వాళ్ళు కాదు. 5-6 ఎన్ని సినిమాలు చేస్తారు? మ్యాక్సిమం చేస్తే 15-20 సినిమాలు, లేకపోతే 30 సినిమాలు మ్యాక్సిమం సంవత్సరానికి వాళ్ళే ఉంటాయి. మిగిలిన 200 సినిమాలు చిన్నవాళ్ళే, 200 చిల్లర సినిమాలు. వీళ్ళని ప్రొడ్యూసర్లకు ఎవడు గుర్తించడు, వాళ్ళని ప్రొడ్యూసర్లు గుర్తిస్తారు. ఈ సినిమాల్లో చేసిన ఆర్టిస్టులకు గుర్తించరు, ఆ సినిమాల్లో చేసిన వాళ్ళని ఆర్టిస్టులకు గుర్తిస్తారు. సో ఇప్పుడు ఎవరిది ఇండస్ట్రీ, వీళ్ళదా వాళ్ళదా? సో వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళు మార్కెటింగ్ అయితే చాలు. ఇవన్నీ పట్టింపు లేదు. నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు, 100 రూపాయలు నాకు అనవసరం అయ్యా, నేను 100 కోట్లు పెట్టా, నాకు 150 కోట్లు వచ్చిందా లేదా నా లెక్క. ఈ మధ్యలో వాడు ఎంత తిన్నాడు నాకు అనవసరం, నా డబ్బులు నాకు కావాలనేది వాళ్ళకి బిజినెస్ మాడ్యూల్. మనకేంటంటే ఇక్కడ రూపాయి పెట్టి తెస్తున్నాం, మనకు రూపాయి కాదు 10 పైసలు కూడా రావట్లేదు, ఇది తగ్గితే చావాలని మనం అనుకుంటాం. సో మనకి వాళ్ళకి ఈ తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్లో దే ఆర్ రైట్ అండ్ దేర్ ఓన్ పార్ట్, వీఆర్ రైట్ ఇన్ అవర్ ఓన్ పార్ట్. ఇది ఎప్పటికీ ఈ సమస్య తేలదు. ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది. వీళ్ళకి కూడా ఎప్పుడైనా ఓటీటీ వాళ్ళు టైట్ చేస్తే వీళ్ళు ఇబ్బందులు పడతారు. ఏ రోజు టైట్ చేసినా ఆ రోజు ఇబ్బందులు పడతారు.
అంటే మెయిన్ కొంతమంది టెక్నీషియన్లు బాండింగ్ భలే ఉంటుందండి, కాంబినేషన్ కానీ ఒక్కొక్కరు డైరెక్షన్ లేకపోతే ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ హీరోతో అలా కొలాబరేట్ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చోటా గురించి మీ సినిమా చేసే కాబట్టి చోటాకి చాలా మంచి పేరు ఉంటుంది. ఎలా అంటే స్పీడ్గా చేస్తాడు, తగ్గ బాధ్యత అంతా నెత్తి మీద టగటగ చేస్తాడు. తన వర్కింగ్ స్టైల్ గురించి క్వాలిటీ కూడా అద్భుతమైన క్వాలిటీ తోటి చేస్తాడు. తన వర్కింగ్ స్టైల్ గురించి సినిమాలో ఏం చెప్తారు? బ్రహ్మాండం. ఇక వేరే చెప్తానికి ఉన్నాను, 2 మాటలు చెప్తాను, ఒకటే మాట బ్రహ్మాండం అంతే. అదే అలాగే చంటి గారు సినిమాని హిట్ సినిమాని సూపర్ హిట్ చేయగలరు, సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయగలరు. అట్లా ఆయన దగ్గర అసలు ఏమీ లేదనుకున్న సినిమాని సక్సెస్ చేసిన సందర్భ బోర్డు ఉన్నాయి ఆయన చేతుల్లోంచి వెళ్ళి. అలా ఈ సినిమా చూసిన తర్వాత మొత్తం దర్శ చూసిన తర్వాత ఆయన ఫస్ట్ ఇచ్చి చాలా చేశారు. నేనే అనుకున్నాను, నేను చోట అనుకున్నాను ఈ బలి చేశాడు, మనం అనుకోలేదు, ఈ బలి ముక్కలు చేసి బలి చేశాడు ఇది అనుకున్నాం. నేనే అనుకుంటున్నాం రష్ చూసుకుంటాం. అంటే ఏ ఆడియన్స్కి ఇది టార్గెట్గా ఉంటుంది? ఫ్యామిలీ అమ్మ, 100% ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ యూత్ కూడా. అంటే 2 రకాల ప్రేమ, ఈ 2 ప్రేమల మధ్య జరిగే సంఘర్షణ ఇది. 3 ప్రేమల పని. జగపతి బాబు కూడా ఉన్నాడు. జగపతి బాబు ప్రేమ, లయ గారి ప్రేమ, ఆమె హృతిక ప్రేమ, వీళ్ళు ముగ్గురు ఈ ప్రేమ యుద్ధం అన్నమాట. ఎవరి ప్రేమ గెలుస్తుంది, ఎవరు హీరో, ఎవరు విలన్, ఎవరు హీరోయిన్, ఎవరు ఇది కాదు అనేది జనం చూసి నాకు చెప్పాలి. వదల అంటే ఎవరిని ఎవరు వదల, ఎవరిని వదలు, ప్రేమ ఎవరిని వదలదు. అంటే ఆ టైటిల్ కానీ కొంచెం హారర్ జానర్ ఇట్లా కూడా ఉంటుందేమో అనుకుంటుంది. అంటే థ్రిల్లర్ ఇది, థ్రిల్లర్. అంటే ప్రేమలో నుంచి ద్వేషం కూడా పుడుతుంది. ప్రేమలో నుంచి ద్వేషం కూడా పుడుతుంది. ద్వేషం పుట్టినప్పుడు ఒక రకమైన భయానకమైన వాతావరణం ఉంటుంది. భయానకమైన వాతావరణం వచ్చినప్పుడు దాంట్లోంచి బయటకు వస్తానికి ప్రయత్నం చేస్తారు ఈ మిగతా క్యారెక్టర్స్. సో ఈ భయానకమైన వాతావరణం క్రియేట్ చేసే వ్యక్తి హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. బట్ ఈ క్రియేట్ చేసే పరిస్థితులు దేనికి? ప్రేమ. కారణం ప్రేమ. ప్రేమ పాజిటివా నెగిటివా? పాజిటివ్నెస్. అదే అవును. ప్రాంతీయ సినిమాగా ఉన్న మన సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమాగా మారిపోవడం గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఎదుగుదల ఉన్న ముందుగానే మీరు ఊహించారా దీన్ని? ఎదుగుదల నేను ఎప్పుడు ఊహించలే. ఎంత స్థాయికి వెళ్తుంది అనుకోలేదు. డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి ఆ విషయంలో. ఓకే, తీసుకెళ్ళిపోయాడు. అంటే హిందీ సినిమాలు, ఈవెన్ తమిళ సినిమాలు కూడా మన అన్ని బయట ప్రపంచం అంతా తెలుసు అప్పట్లో. రాజమౌళి తీసుకెళ్ళినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ ఈజ్ ద వే మార్కెటింగ్ చేసి దాన్ని ఒక పెద్ద ఆరా తీసుకొచ్చాడు అతను. తెలుగు సినిమా అంటే ఏంటని భయపెట్టేలాగా తీసుకెళ్ళిపోయాడు. అది ఇప్పుడు హోంబులే వాళ్ళు వచ్చి వాళ్ళు కొడుతున్నారు, అట్టకి పిచ్చి దెబ్బ కొడుతున్నారు. అవును వాళ్ళు మొత్తం దేశాన్ని షేక్ చేస్తున్నారు. దేశాన్ని సరే, ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే కనుక మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలో వెనకబడి ఉంది అనుకుంటున్నారు? అంటే ఏ విషయంలో అంటే హిందీలో కానీ, మలయాళం కానీ, తమిళ్లో కానీ, తెలుగు, కన్నడలో కానీ వీటితో అసలు మనం వెనకబడి లేము. వెనకబడ్డామని మనం అనుకుంటాం. అంతే. వెనకబడి అనుకున్నాం, మనం వెనకబడినాం. పర్సంటేజ్ విషయంలో కానీ వీటిల్లో కానీ దేంట్లో లేవమ్మా, దేంట్లో లేవు. అన్ని చోట్ల బాగున్నాం మనం. కొన్ని అక్కడ వెసులుబాటు బట్టి జరుగుతూ ఉంటుంది, కొన్ని ఇక్కడ మనకు జరుగుతూ ఉంటుంది. అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంటే మనం తీసుకునే విధానంలో ఉంటుంది అంతే. ఇందాక చెప్తున్నాం, రాజు వెడ్స్ రాంబాయిను ఇది చూసుకోరాదు 2 సినిమాలు. ఆ 2 సినిమాలు చేయలే వాళ్ళు. అవును. కానీ మొన్న తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా 8 వారాల పాటు కంపల్సరీ థియేటర్లో ఆడిన తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని గురించి షూటింగ్లు ఆపారని ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? ఏమనుకుంటున్నారు? అది మంచి నిర్ణయమా? అంటే మనం శాటిలైట్ అప్పుడు కూడా అదే పెట్టాము, జరగలేదు. అది అప్పుడు ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుందేమో చూడాలి. అవుతుందా అవదా తెలియదు. అయితే ఏమవుతుందంటే థియేటర్స్ కొంచెం సర్వే అవుతాయి. 2 వారాలు ఎక్కువ సర్వే. ఇప్పుడు 3 రోజులు థియేటర్లు ఆడుతున్నాయి, అప్పుడు 6 రోజులు ఆడతాయి సినిమాలు. అంతకంటే లేదు. ఇప్పుడు 3 రోజులు, సోమవారం తర్వాత చచ్చిపోతాను సినిమా. 8 వారాలు అవుతాయి అంటే ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా ఆడతాయి. అంతకంటే అంటే మొన్న కూడా మన దగ్గర కూడా లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరంలో సమ్మె కూడా జరిగింది కదా సార్. లాస్ట్ ఇయర్ ఇది కూడా జరిగినాయి కదా సార్. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి కదా సార్.
వస్తూ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ పిచ్చి ప్రాబ్లమ్స్, మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ పిచ్చి ప్రాబ్లమ్సే కాదు, అనవసరంగా చేశారు, వేస్ట్. ఓకే, ఓకే. కార్మిక వేతనాలకు సంబంధించి అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. అదేం లేదు, మనకి ఎవ్రీ 3 yearsకి పెంచాలి. అసలు ఎవ్రీ ఇయర్ మాటలు మనాళ్ళు ఏం చేసామంటే మధ్యలో 3 ఏళ్ళకి ఒకసారి పెంచుదాం అనుకున్నాం. సో 3 ఏళ్ళు అయ్యేసరికి మనాళ్ళు పెంచరు, వాళ్ళు మళ్ళీ పెరుగుతూ ఉంటారు. ఏ గొడవ మామూలు రొటీన్ అయిపోతాం. అవును. అంటే 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్కి మధ్య ఏంటి సార్ అది ఆ ప్రాబ్లమ్స్? ఏం లేదు, నడుస్తూ ఉంటుంది అంతే, రొటీన్ అది. అవి బయటకు చెప్పుకోదగ్గ కాదు. అంత లేదు. డైరెక్షన్ లేదా ప్రొడక్షన్, ఈ రెండిట్లో మీకు బాగా ఇష్టమైన పని ఏది? నాకు రాపోయిన డైరెక్షన్ అంటేనే ఇష్టం. రాబడి వెళ్ళి ప్రూవ్ చేశారు కదా, అలజడి సృష్టించారు కదా. కిక్ ఉంటుంది, షార్ట్కే కిక్ ఉంటుంది దాంట్లో. సినిమాకి ఏంటంటే మొదలుపెట్టి తీసేదాకా అప్పులు ఎత్తుకోవటం, నాకు రిలీజ్ అయితే వస్తుందో వస్తుందో అనేది. నేను సినిమా డైరెక్ట్ చేస్తుంటే ఎవ్రీ షార్ట్గా ఎంజాయ్ చేస్తాను, ఎవ్రీ సీన్కి ఎంజాయ్ చేస్తాను. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా ఉంటుంది. సూపర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ ఇద్దరిలో వ్యక్తిగతంగా మీ ఫేవరెట్ ఎవరు? అంటే నా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు అంటేనే ఫేవరెట్, బట్ నాగేశ్వరరావు గారికి నాకు బాగా అనుబంధం ఎక్కువ ఉంది. ఎన్టీ రామారావు గారితో పెద్ద నాకు అంటే మన సినిమాలు చేసి హలో అంటే నమస్కారం సార్ అంటే హలో కాదు, హలో అంత ఫ్రెండ్షిప్ కాదు కదా, చిన్నవాడు నేను. నమస్కారం సార్ అంటే బాబు బాగున్నారో అంతవరకే. నాగేశ్వరరావు గారితో బాగా ర్యాప్ ఉంది. ఓకే. ఒకే ఒక్క మాటలో మెగాస్టార్ చిరంజీవి గారిని వర్ణించాలంటే ఏం చెప్తారు? కృషివలుడు. కష్టపడి పైకి వచ్చాడు అతను లేకపోతే అతను సొంత కాళ్ళ మీద సొంతంగా వచ్చేసిన అతను. ఓకే. సో అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఊరికే వీళ్ళు అంటే గాడ్ ఫాదర్లు ఉన్నారనే తొట్టి గ్యాంగ్ అందరికీ చిరంజీవి ఆదర్శం. చిరంజీవి అసలు ఎవరో తెలియదు. అతను వచ్చాడు, ఇవాళ ఎక్కడున్నాడో చూసుకోండి. అవును. మీరు చూసిన తెలుగు దర్శకుల్లో ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్ ఎవరు? తెలుగు దర్శకులు కేవీ రెడ్డి గారు. పాత మద్రాస్ లేదా ఇప్పుడు హైదరాబాద్, మీకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది? పని చేసుకునేవాడికి ఎక్కడున్నా ప్రశాంతంగానే ఉంటుంది. నాకంటే ఇప్పుడు ఎక్కువ అలవాటు అయిపోయింది కంటే డెఫినెట్గా హైదరాబాద్ అంటాను. పాన్ ఇండియా పాడ్వాల్ ట్రెండ్ ఇది తెలుగు సినిమాకు వరమా శాపమా? అది పిచ్చి. పాన్ ఇండియా లేదు, పాన్ వరల్డ్ లేదు. తెలుగు సినిమా లాగా తీస్తేనే ఉంటుంది. తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ శాపం. పాన్ ఇండియా సినిమాలు రావాలి, ఉండాలి. ఒకటో ఇద్దరు, ఒక రాజమౌళిలో ఇంకోళ్ళో తీస్తూ ఉండాలి, లేకపోతే సుకుమారో ఇటువంటి వాళ్ళు తీస్తే తప్పేం లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది, వాళ్ళని చూసి నేను తీసాను అనుకో ఏమవుతుంది? అవును, అనవసరం కదా. సో అలా బలైపోయిన సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. ఎందుకు 2 years నుంచి ఏది హిట్ చెప్పండి నాకు. అవును. ఒక సూపర్ హిట్ చెప్పండి, డబ్బులు వచ్చింది. కల్కి వదిలేస్తే మధ్యలో. అతను ఒక మంచి డైరెక్టర్, ఇప్పుడు వచ్చిన జనరేషన్లో అతను చాలా మంచి. ఆ పేరు చెప్పి చేతులు కాల్చుకోవడం అంతే. మీరు దర్శకత్వం వహించిన లేదా నిర్మించిన సినిమాల్లో మీ మనసుకు అత్యంత దగ్గరైన సినిమా ఏది? నాకు అలజడే ఉంటుందండి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే నా ఫేవరెట్ సినిమా కూడా సొంత స్టోరీ కాబట్టి, నా క్యారెక్టర్ కూడా ఉంది దాంట్లో కాబట్టి, ఒక రకంగా నా బయోగ్రఫీ. మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో మీరు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఏది? ఇతర నిర్ణయాలు తీసుకోలేదు నేను. ఇంకా నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా. 50 ఏళ్ళు ఇండస్ట్రీ అయినా కానీ వయసు గురించి చెప్పట్లేదు. ఎప్పుడు మీరు 40 ఏళ్ళు ఒకళ్ళగా ఉంటారు కాబట్టి. నిర్ణయం అంటే నా పర్సనల్ నిర్ణయం చెప్పండి. నేను పెళ్లి చేసుకున్నాను, మా ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆవిడ చేసుకోవటం అత్యుత్తమ నిర్ణయం నిజంగా చెప్పాలంటే. ఆ ప్రేమ ఎలాగా? ఈ ఇంటి పక్క అమ్మాయి, పక్కింటి అమ్మాయి సినిమా ఉంటుంది కదా, పక్కింటి అమ్మాయిని ప్రేమించేసాను, చేసుకున్నాం. నెక్స్ట్ సినిమా వాళ్ళని వాళ్ళేమో అబ్జెక్షన్ ఏం పెట్టలేదు అప్పట్లో, బాగుండేది కదా. అబ్జెక్ట్ చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. మా ఇద్దరం ఇష్టపడ్డాక ఎవరేం చేస్తారు. ఓటీటీల రాక వల్ల సినిమా నాణ్యత పెరిగిందా తగ్గిందా? మారింది, నాణ్యత ఉంది. ఎందుకంటే ఓటీటీకి కూడా నాణ్యమైన సినిమానే కావాలి, కానీ మనకేది కావాలో, మన జనానికి ఏం కావాలో అనేది మారిపోయి వాళ్ళకేం కావాలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మనకు వచ్చింది మనం తీయాలి కదా సినిమా, మనం ఏం తీస్తే బాగుంటుంది. ఇప్పుడు మన కాంతారా వచ్చింది, వాళ్ళ జనానికి ఏది కావాలో తీశారు. మనకి రాజు వెడ్స్ రాంబాయి వచ్చింది, మన జనానికి ఏం కావాలో అది తీశారు. అవును. తమ్మారెడ్డి భరద్వాజ అంటే కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా లేక ప్రాక్టికల్ రియలిస్టా?
నేను హ్యూమనిస్ట్ అండి. నాన్నగారు వారసత్వం సినిమా ఇండస్ట్రీలో మీరు తీసుకున్నారు, అనుకోకుండా వచ్చారో ఏదో జరిగిందో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీరు తీసుకున్నారు. భరద్వాజ్ గారి వారసత్వం అంటే లేదు, ఎవరు లేరు, మా పిల్లలు వెళ్ళిపోయారు, అసలు ఇక్కడ రారు, సినిమాలు అంటే వాళ్ళకి చిరాకు. మీ మనవరాళ్ళమ్మ. ఏం వాళ్ళు రారు అనుకుంటున్నా, 90% వాళ్ళని సిటిజన్స్ అక్కడ ఎవరు రారు, నాకు తెలిసి రారు. ఇంట్రెస్ట్ ఎవరైనా చూపించారు ఇంట్లో కనీసం? అసలు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా? తక్కువ. మీ సినిమాల గురించి డిస్కషన్ ఇంట్లో వస్తా చేయరు. అస్సలు. అసలు చేయరు, అసలు చేయరు. సో మీతోనే ఇవాళ ఫస్ట్ టైము నేను 50 ఏళ్ళ మా ఆవిడ మీరు సినిమా తీశారంటగా మా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, చూపిస్తారా అని అడిగింది. చా మిస్సెసా? ఫస్ట్ టైం. మిస్సెసా? ఓ ఓకే ఓకే. అబ్బా ఇంతకాలం నువ్వు అడిగా ముందు చూపిస్తాను, అర్జెంటుగా చూపిస్తానని చెప్పా. ఈ సినిమా గురించి అడిగారా? ఇప్పుడు వదలా గురించి? ఆ, ఆ, ఆ. తప్పకుండా చూపిస్తానులే అని చెప్పా. అవునవునవును. అడగటమే నాకు ఒక వరంగా అనమాట. అంతకుముందు 50 ఏళ్లలో ఎప్పుడు అడిగాను, మాకు పెళ్ళి 53 ఏళ్ళు. 53 ఏళ్ళు ఎప్పుడు సినిమా చూపించండి, మీ సినిమా మన సినిమా అవును అవును చరిత్రాలు అమ్మాయి పేరే కదా. అవును 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 అవును. అయినా ఎప్పుడు సినిమా చూపించండి అని అడగల. ఇవాళ ఫస్ట్ టైం ఇవాళ పొద్దున అడిగింది. సో అంతకుముందు సినిమాలకి ఎప్పుడు ప్రీవిజువల్కి వీటికి అప్పుడు ఎక్కువ వేసేవారు కదా. అందుకే వస్తారు, అడిగి రావటం అనేది అది అవసరం. వస్తే ఇప్పుడు చేస్తున్నామంటే వస్తే వచ్చేవారు, వాళ్ళు ఇష్టమైతే వచ్చేవారు. ఓకే ఓకే. సో మళ్ళీ వరుసగా మీరు ఏదైతే సక్సెస్ఫుల్ సినిమాలు తీశారో, అర్జుడు కానీ స్వర్ణక్క కానీ ఇవన్నీ అట్లా వదలనేది పెద్ద ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.